జగ్గెర తోట ప్రబల తీర్థం వార్తల్లో ఉంది. ఇక మీదట వచ్చే సంవత్సరం నుంచి దీన్ని రాష్ట్ర పండగగా స్టేట్ అఫీషియల్ ఫెస్టివల్ గా చెప్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ జగ్గెర తోట ప్రబల తీర్థం అనేది ఈ రోజు పండగ కాదు, 400 సంవత్సరాల నుంచి కోనసీమ జిల్లాలో జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి ప్రత్యేకంగా మనం చెప్పాలంటే అంబాజీపేట మండలం జగ్గెర తోట విలేజ్ లో ఇది జరుగుతుందన్నమాట. రాష్ట్ర పండగగా ఇక మీదట దీన్ని జరగబోతున్నారు. ఇదంతా కూడా మన యొక్క కల్చర్ కావచ్చు, మన యొక్క స్పిరిచువాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా అత్యద్భుతంగా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో ప్రజలు లక్షల్లో తరలివస్తారు ఈ జగ్గెర తోట ప్రబల తీర్థానికి. ముఖ్యంగా ఇక్కడున్న ప్రభలు చాలా ఫేమస్ అన్నమాట. చాలా అందంగా ప్రకృతి సిద్ధంగా అంటే ప్రకృతితో వచ్చిన వస్తువులతోనే ఈ ప్రభలు తయారు చేస్తారంట. దాదాపు ఈ పండక్కి 5 లక్షల మంది జనాభా రకరకాల ప్రాంతాల నుంచి ఏపీ నుంచి వస్తారనమాట. 11 ఫార్మ్స్ 11 అవతారాలతో శివుడి యొక్క ఉత్సవ విగ్రహాలను తీసుకొస్తారంట. వీటినే ఏకాదశ రుద్రులు అంటారనమాట. ఇదంతా కూడా చాలా సేక్రెడ్ గా జరుగుతుంది అనమాట. ఈ ప్రభలు మొత్తం తీసుకెళ్తుంటే పొలాల్లోంచి, కాలువల్లోంచి, కొబ్బరి తోటల్లోంచి, ఎవరి పొలాల్లోంచో ఎవరి కాలువల్లోంచి అది వెళ్తా ఉంటే గనక అదంతా పవిత్రం అయిపోయిందని, వాళ్ళందరూ పంటలు పండుతాయని, ముఖ్యంగా లోక కళ్యాణార్థం, లోక సంక్షేమం కోసం శివుడు తరలి వస్తున్నాడని చెప్పి అక్కడ ప్రజలు భావిస్తారంట. దాంతో పాటు సంక్రాంతి పర్వదినాల్లో కనుమ రోజున ఈ జగ్గెర తోట ప్రబల తీర్థం చేస్తారు. ముఖ్యంగా పొలాల్లోంచి, కొబ్బరి తోటలోంచి వెళ్తా ఉంటాయంట. చూడటానికి కనులు విందుగా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ప్రభలు రకరకాల అంటే చాలా న్యాచురల్ పద్ధతిలో ప్రభలు తయారు చేస్తారంట. ముఖ్యంగా పెడబద్దలు కావచ్చు, తాటి చెట్లోంచి అక్కడ వచ్చే కొమ్మలు కావచ్చు, అదేవిధంగా న్యాచురల్ డైతో ఉన్న క్లోతింగ్ కావచ్చు, డైమండ్ షేప్ లో అల్లికలు చేసి చాలా అద్భుతంగా కలర్ఫుల్ గా ప్రభలు తయారు చేస్తారంట. ముఖ్యంగా ప్రకృతి నుంచి సేకరించిన వస్తువులతో ఈ ప్రభలు తయారు చేస్తారంట. ఈ 11 మెయిన్ ప్రభలతో పాటు చాలా ఉప ప్రభలు కూడా వస్తాయంట. ఈ ప్రభలు మోయటానికి స్థానికులు పోటీ పడతారంట. వంతుల వారిగా మోస్తూ ఉంటారంట. అంతేకాదు మన సంక్రాంతి పండగకి ధాన్యం కూడా ఇళ్లకు వస్తుంది కాబట్టి ధాన్యపు మూటలు కట్టి, కుచ్చుల్లా కట్టి ప్రభలకు కడతారంట. అంటే దేవునికి అర్పణించుకోవటం. వీటన్నిటితో పాటు అక్కడికి వచ్చిన భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో మొక్కులు కూడా తీరుస్తుంటారంట. మొసలపల్లి ప్రభ అక్కడ చాలా ఫేమస్ అన్నమాట. 11 ఆలయాల నుంచి ఏ విధంగా అయితే ఉత్సవ విగ్రహాలు బయటకు వస్తే ఊరేగింపుగా, తర్వాత అదే విధంగా ఆలయాలకు మళ్ళా ఉత్సవ విగ్రహాలను తరలిస్తారంట. జగ్గెర తోట ప్రబల తీర్థ ఊరేగింపులో వాయించే దేవుని సంగీతాన్ని వీరంగం అని పిలుస్తారు. చాలా అద్భుతంగా ఉంటుందంట ఈ మ్యూజిక్ కూడా. మధ్యప్రాచ్యం, మిడిల్ ఈస్ట్ లో అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ప్రధాన శత్రువు ఇరాన్. ఇక్కడ మనం చూస్తే గనక సౌదీ అరేబియా ఇంట్రెస్ట్లకి, ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్కి ఇరాన్ ఒక పెద్ద థ్రెట్ అన్నమాట. ఇరాన్ ఎప్పుడు కూడా అమెరికాని, ఇజ్రాయెల్ని, ఇరాన్ కూడా పెద్ద శత్రువులుగా భావిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇరాన్ అమెరికాని బిగ్గర్ సాతాన్ అని, అదేవిధంగా ఇజ్రాయెల్ని స్మాలర్ సాతాన్ అని పిలుస్తుంది అనమాట. మధ్యప్రాచ్యంలో ఇరాన్ వల్లే ఎక్కువ అలజడులు జరుగుతున్నాయని చెప్పి అమెరికా అభిప్రాయం. ఉదాహరణకి హమాస్కి సపోర్ట్ చేయటం, హెజ్బుల్లాకి సపోర్ట్ చేయటం, హౌతీస్ సపోర్ట్ చేయటం, ఇవన్నీ ఒక పక్కనుంటే మరో పక్క ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్లాన్స్ అన్నమాట. మనందరూ తెలుసు రీసెంట్గా అమెరికా B-2 బాంబర్స్ వాడి ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్లాంట్స్ పైన అటాక్స్ కూడా చేసింది. అయినా కానీ అమెరికాకి సరిపోవట్లేదు. 2 సంవత్సరాల క్రితమే I2U10 అని అమెరికా ఒకటి స్టార్ట్ చేసింది. ఇండియా, ఇజ్రాయెల్, UAE, USA ఇది కూడా ఇరాన్ని చెక్ పెట్టడానికి. ఇరాన్ యొక్క కన్జర్వేటివ్ నేచర్ కావచ్చు, ఇరాన్ యొక్క ప్రవర్తన కావచ్చు, ఇరాన్ ఇజ్రాయెల్ శత్రుత్వం కావచ్చు, అమెరికాకి నచ్చట్లేదు అనమాట. ముఖ్యంగా మనం గమనిస్తే ఇరాన్ అనేది ఇప్పుడు మిడిల్ ఈస్ట్లోనే పెద్ద థ్రెట్. ఇరాన్లో ప్రో వెస్ట్రన్ రెజిమ్ తీసుకురావాలి. 1979 ముందు ఎటువంటి ప్రభుత్వం అయితే ఉందో అలాంటి ప్రభుత్వం ఇరాన్లో తీసుకురావాలని అమెరికా కోరిక. మిడిల్ ఈస్ట్లో, మధ్యప్రాచ్యంలో అమెరికా పెత్తనం కొనసాగాలంటే ఇరాన్ని ఆపాలి, ఇరాన్ని కంట్రోల్ చేయాలి. దీంతో పాటు ఇరాన్ ఇప్పుడు చైనాతో చాలా క్లోజ్ అవుతుంది. చైనా అనేది ఇరాన్కి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. అమెరికాకి అస్సలు నచ్చట్లేదు. ఇక్కడ చైనాని చెక్ పెట్టాలి. దాంతోపాటు ఇరాన్, చైనా రీసెంట్గా 25 సంవత్సరాలకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, వ్యూహాత్మక భాగస్వామ్యం సైన్ చేసుకున్నాయి. దీనివల్ల అమెరికాకి నష్టం జరుగుద్ది, ఇరాన్ పెరుగుద్ది అనమాట. అది కూడా అమెరికా కోపం. అన్నిటికన్నా ఎక్కువ ఇరాన్, పాకిస్తాన్ ఇదంతా మనం చూస్తే ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ బెల్ట్లో ఆఫ్ఘనిస్తాన్లో బాగ్రమ్ ఎయిర్ బేస్ అనేది ఉందన్నమాట. అమెరికా మళ్ళా ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి, తాలిబాన్ దగ్గర నుంచి ఈ బాగ్రమ్ ఎయిర్ బేస్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటానని ప్రకటించింది. అది కూడా ఎందుకు అంటే ఇరాన్కి చెక్ పెట్టడానికి. దాంతోపాటు ఇరాన్ దగ్గర ఉన్న చాబహార్ పోర్ట్ ఒకటి ఉంది కదా, దానికి సంబంధించి కూడా ఇరాన్ మళ్ళీ స్ట్రాటజికల్గా స్ట్రాంగ్గా వద్దాం, వ్యూహాత్మకంగా ఇరాన్ మళ్ళీ పైకి వస్తామన్న అమెరికా భయం. మధ్యప్రాచ్యంలో ఇరాన్ చెక్ పెడితే అమెరికా అక్కడ రారాజు అవుతుంది. అమెరికా ఏది చెప్తే అది ఉంటుంది అనమాట. మనం చూస్తే ఇక్కడ వెనిజులాని ఎందుకు నికోలస్ మదురోని ఎత్తుకుపోయింది అంటే, నా బ్యాక్ యార్డ్లో అంటే లాటిన్ అమెరికా నాది, నా దగ్గర ఎవరన్నా అతిగా చేస్తే
వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలో నేర్పిస్తానని అమెరికా పాఠం చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు ఇరాన్ని కూడా ఒక దారి తీసుకొచ్చుకుంటే అమెరికాకి ఈ ప్రాంతంలో ప్రాబల్యం పెంచుకుందామని, ముఖ్యంగా చైనా, రష్యా ఈ ప్రాంతంలోకి రాకుండా చెక్ పెడదామని చెప్పి అమెరికా భావన అన్నమాట. సో దీనికోసం డొనాల్డ్ ట్రంప్ ఎంత దూరమైన వెళ్తాడు, ఆయన పదవి అయ్యేలోపు అంతెందుకు వచ్చే 1 మాసం 2 మాసాల్లో ఇరాన్ దారికి రాకపోతే కనుక ఇరాన్ పైన మిలిటరీ స్ట్రైక్స్ తప్పనిసరిగా మనకు కనిపిస్తాయి. మొదటి నుంచి మనం చూస్తే అమెరికన్ డిప్లొమాట్ హెన్రీ కిస్సింగర్ ఒక మాట అంటారు, అమెరికాకి శత్రువు అయితే డేంజరస్, అమెరికాకు మిత్రుడైతే మరీ డేంజరస్ అని. అమెరికాకి మిత్రదేశంగా ఉంటే ఇంకా ఇంకా కష్టం అనమాట, భరించడం కష్టం అమెరికాని. మనం చూస్తే వాళ్ళకి అమెరికన్ ఇంట్రెస్ట్, అది కూడా డొనాల్డ్ ట్రంప్ ట్రాన్సాక్షనలిజం, లాంగ్ టర్మ్లో దీర్ఘకాలికంగా ఏంటి అమెరికా ప్రయోజనాలను ఆలోచించట్లా, తాత్కాలికంగా, ఆయన ఒక బిజినెస్ మ్యాన్ కదా, తాత్కాలికంగా ఆలోచిస్తాడనమాట. దీన్నే ట్రాన్సాక్షనల్ ఫారెన్ పాలసీ ఇప్పుడు అమెరికా ఫాలో అయ్యేది. ముఖ్యంగా మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా 2.0 రాగానే ట్రేడ్ వార్స్, వాణిజ్యపరం యుద్ధాలు మొదలెట్టాడు. తర్వాత ఇరాన్ పైన బాంబులు వేశాడు. కెనడా అమెరికా యొక్క 51st స్టేట్ చేస్తానని చెప్పాడు. గ్రీన్లాండ్ కావాలన్నాడు. మీరు చూడండి, ఒక సీక్వెన్స్ చూడండి, కంప్లీట్ అగ్రెషన్, ప్రతిదీ ఇంకోటిపైన కాలుదోటమే. అంతెందుకు అప్పటి వరకు క్లోజ్గా ఉన్న ఇండియా పైన విపరీతమైన టారిఫ్లు వేశాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు? తనకి షార్ట్ టర్మ్ గెయిన్స్ కావాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపానన్న పేరు కావాలి. అలానే ఉక్రెయిన్తో బాగున్నాడంటే ఉక్రెయిన్తో క్రిటికల్ మినరల్స్ డీల్ చేసేసుకుని ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు. కానీ అక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతం అమెరికా పెద్ద సపోర్ట్ చేస్తున్నట్టు ఏం లేదు. అలానే 8 యుద్ధాలు ఆపానంటాడు. దానిలో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం కూడా తానే ఆపానంటాడు. యాక్చువల్లీ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిందా, తను ఆపాడా? ఇది పెద్ద క్వశ్చన్. కాంబోడియా థాయిలాండ్ కావచ్చు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కావచ్చు, కాంగో రువాండా మధ్య కావచ్చు, వీటన్నిటి మధ్య యుద్ధాలు ఆపానని మాట్లాడతాడు ఈయన ఎంతవరకు రైట్ అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ని ఇంకా మనం 2 సంవత్సరాలు ఖచ్చితంగా భరించాల్సిన పరిస్థితి అండి. అండ్ ట్రంప్ ఈజ్ ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్. ఆయన నిజాలు చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు, ఆయన చెప్పిన మాట చేస్తాడో చెప్పిన మాట చేయడం అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అనమాట. ఆయన ఏం చేస్తాడు, ఏం చేయబోతాడు అనేది. ఆయన ప్రపంచానికి ఒక పాఠం చెప్దాం అనుకున్నాడు అనమాట. వెనిజులా అధ్యక్షుని ఎత్తుకొచ్చేసి నేను ఏమైనా చేయగలను చెప్పి ఇప్పుడు అందరిని బెదిరిస్తున్నాడు. అంతెందుకు ఇండియా పైన 500% టారిఫ్ వేసే బిల్లు కొత్తగా తేబోతున్నాడు. అంటే ఇండియా పైన కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. ఇండియా, బ్రెజిల్, చైనా ఇలాంటి దేశాల మీద ఏంటంటే కొత్తగా అమెరికా ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట, 500% టారిఫ్స్ అని చెప్పి ఇండియాని ఇంకా బెదిరించడానికి. మీరు త్వరలో ట్రేడ్ డీల్, వాణిజ్య ఒప్పందం చేసుకోకపోతే మేము ఈ రోజున మిమ్మల్ని అర్జెంటుగా మీ పైన 500% టారిఫ్లు వేస్తున్నామని చెప్పి. అదేవిధంగా ఈ రోజున కొత్తగా అమెరికన్ అంబాసిడర్ టు ఇండియా సెర్జియో గోర్ కూడా అపాయింట్ అయ్యారు. ఆయన కూడా మేము ఇండియా క్లోజ్ అని చెప్తూనే త్వరలో ఇండియా ట్రేడ్ డీల్ సైన్ చేసుకోవాలని చెప్పి ఆయన కూడా గట్టిగా చెప్తున్నారు. అంటే మనల్ని బెదిరించి భయపెట్టి మనం దారి తెచ్చుకోవాలనుకుంటున్నారనమాట. ఎందుకంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కోవడం అస్సలు అమెరికాకి నచ్చట్లేదు అనమాట. కాబట్టి ఇండియా పైన ఆంక్షలను పెట్టి భయపెట్టి ఇండియాని దారి తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు. రేపు వచ్చే 6 నెలల తర్వాత ఇండియా మీదకి వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు మనం. బీహార్లోని దర్భంగా రాజ్ కుటుంబానికి చెందిన మహారాణి కామసుందరి దేవి మరణించారు. చాలా మంది రాజులు, టైటిల్స్ ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోతా ఉంటారు. కానీ మహారాణి కామసుందరి దేవి చాలా ప్రత్యేకం. 94 సంవత్సరాల వయసులో ఈవిడ మరణించారు. బీహార్లోని దర్భంగా, ఏదైతే నార్థన్ బీహార్లో మిథిలా ప్రాంతం ఉందో అక్కడి నుంచి వీళ్ళ రాచరిక పాలన ఉండేదన్నమాట. రాయల్ ఫ్యామిలీ చెందిన ఆవిడ. ఈవిడ 94 సంవత్సరాల వయసులో 6 నెలల నుంచి సిగ్గా ఉండి చనిపోయారు. వాళ్ళ యొక్క కళ్యాణి నివాస్ అని చెప్పి వాళ్ళ రాయల్ ప్యాలెస్ లో చనిపోయారనమాట. అయితే కామసుందరి దేవి గురించి మొత్తం అన్ని న్యూస్ పేపర్స్ వార్తలు రాస్తున్నాయి. ఏమిటి ఆవిడ గ్రేట్నెస్? బీహార్లోని దర్భంగా ప్రాంతంలోని లాస్ట్ కింగ్, చివరి కింగ్ మహారాజా కామేశ్వర్ సింగ్ చనిపోయిన తర్వాత ఆయన 3వ భార్య ఆవిడ మొత్తం రాయల్ ఫ్యామిలీ చూసుకున్నారనమాట. ఆవిడ రాయల్టీ మెయింటైన్ చేయడంతో పాటు సోషల్ వర్క్ చాలా చేసేవాళ్ళు. హాస్పిటల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అన్నిట్లో. ప్రత్యేకంగా 1962లో మనకు తెలుసు చైనా భారతదేశాన్ని అటాక్ చేసింది. ఆ టైంలో దేశ రక్షణ కోసం, దేశ ఆర్థిక వ్యవస్థ కోసం ఆవిడ తన 600 కేజీల బంగారాన్ని దేశానికి ఇచ్చేశారు. అంతేకాదు కొన్ని అనధిక వర్గాల కథనాల ప్రకారం 3 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియన్ ఆర్మీకి ఇచ్చినట్లు, అంతేకాకుండా 90 ఎకరాల భూమి, ఇప్పుడు ఏదైతే బీహార్లోని దర్భంగా ఎయిర్పోర్ట్ ఉందో ఆ 90 ఎకరాల భూమి కూడా ఈవిడ దారాదత్తం చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఇంతటి గొప్ప మనసున్న ఈవిడ్ని అక్కడ ప్రజలందరూ కూడా కొలుస్తారంట. బీహార్లోని దర్భంగా ప్రాంతానికి చెందిన మహారాణి కామసుందరి దేవి గారి మరణంతో అక్కడున్న మిథిలా ప్రాంతంలో ప్రజలందరూ కూడా నిర్లిప్తంగా ఉన్నారనమాట. వాళ్ళు ఒక గ్లూమినెస్, ఒక సారో నెలకొంది. ముఖ్యంగా ఆవిడ చేసే సోషల్ కనెక్ట్ అనమాట. దాంతో పాటు మహారాజుల కుటుంబానికి, అంటే రాయల్ ఫ్యామిలీకి, అదేవిధంగా సమాజానికి మధ్య ఇప్పుడున్న మోడర్న్ సొసైటీకి ఆవిడక లివింగ్ కనెక్ట్ లాగా ఉండేదన్నమాట. ఒక పక్క రాయల్టీ, ఇంకో పక్క సోషల్ వర్క్. అలాంటి వ్యక్తిని కోల్పోవటం అనేది చాలా బాధాకరమని అక్కడ అంటున్నారనమాట. ఆవిడ తన హస్బెండ్ పేరుతో
మహారాజా రాజాదిరాజ్ కామేశ్వర్ సింగ్ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ స్థాపించి పెద్ద పెద్ద లైబ్రరీస్ ఇలాంటివి కూడా స్థాపించారంట. ఇలాంటి మహారాణిని కోల్పోవటం అంటే ఆవిడ మహారాజా ఫ్యామిలీకి చెందిన లాస్ట్ లివింగ్ కనెక్ట్ ఆవిడ. భారతదేశంలో ఓన్లీ ఉమెన్ టు అచీవ్ ద రికార్డ్ 6 times వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కామ్. ప్రపంచంలోనే మనం చూస్తే కనుక 6 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచింది బాక్సింగ్లో. ఆవిడ భారతదేశంలో ఒకే ఒక మహిళ ఇలా 6 times వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన మహిళ అనమాట బాక్సింగ్లో. అటువంటి మేరీ కామ్ రాజ్యసభ మెంబర్ అయింది. మనం చూసాం ఆవిడ పేరు మీద బయోపిక్ కూడా వచ్చింది, మ్యాగ్నిఫిసెంట్ మేరీ అని చెప్పి. ఆవిడ చాలా పేదరికం నుంచి తన కెరీర్ని డెవలప్ చేస్తూ కష్టపడి పైకి వచ్చింది. మణిపూర్కి చెందిన మహిళ అనమాట. ఆవిడ భారతదేశంలో మహిళలందరికీ ఆదర్శం. అయితే ఇప్పుడు ఆవిడ డివోర్స్ విషయం బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలుసు భారతదేశంలో పెళ్ళిని మనం చాలా పెద్ద స్థాయిలో ఊహించుకుంటాం. పెళ్ళంటే అదొక సాక్రోసాంక్ట్ ఇన్స్టిట్యూషన్ అనమాట. మ్యారేజ్ అనేది చాలా మందికి అది ఒక ప్రైవేట్ సిస్టమ్ కూడా, అంటే ఒక కుషన్ కావచ్చు లేదా ఒక సపోర్ట్ సిస్టమ్ కావచ్చు. పార్ట్నర్షిప్ అనేది అంటే హస్బెండ్ అండ్ వైఫ్ పార్ట్నర్షిప్ అనేది ఒక సపోర్ట్ సిస్టమ్ కావచ్చు. అయితే రీసెంట్గా ఆవిడ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆప్కి అదాలత్లో తన భర్త మీద చేసిన వ్యాఖ్యలు చాలా న్యూస్లోకి వచ్చాయన్నమాట. తన భర్త ఆన్లర్, ఈయన యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళంట, ఈయన ఫుట్బాల్ ప్లేయర్ కూడా. తన కెరీర్ని వదిలేసుకుని ఈవిడికి సపోర్ట్ చేయడానికి వచ్చారని చెప్పి ఒక వాదన అనమాట. అయితే భార్యాభర్త అనేది ఒకరికొకరు స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అయ్యారు కూడా వాళ్ళు. ఆ విధంగా ఇంతకుముందు వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూస్తే వాళ్ళిద్దరికీ 4 పిల్లలు. ఇక్కడ ఆవిడ ఒక మాట అంది, మేరీ కామ్ తన భర్త తన డబ్బుల్ని వాడుకున్నాడని, తన బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేశాడని, తన మనీని తన ప్రాపర్టీస్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాడని చెప్పి ఆడవాళ్ల సంపాదన మీద బతికాడని ఆవిడ చాలా ఆరోపణలు చేశారు ఆయన పైన. అలానే ఆవిడ భర్త వెంటనే ఇంకో వీడియో చేసి ఆవిడ గురించి ఆవిడపైన ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని, ఆవిడకి సంబంధించిన విషయాలు, నేనే పిల్లల్ని పెంచానని, పిల్లల్ని పెద్ద చేశానని ఇవన్నీ భర్త కూడా చెప్పుకొచ్చాడు. యాక్చువల్లీ అందరూ మేరీ కామ్ని చాలా గొప్పగా చూస్తారు. దేశం గర్వించదగ్గ బాక్సర్ అన్నమాట ఆవిడ. అటువంటి ఆవిడ సంసారం గురించి పబ్లిక్లోకి రావడం అనేది బాగా చర్చ అయిపోయిందనమాట. మనకి ఎన్నైనా ఉండొచ్చు, ఎలాంటివైనా ఉండొచ్చు, కానీ ఒక ఉమెన్ కానీ ఒక మ్యాన్ కానీ రోల్ మోడల్ అయ్యాక, సమాజంలో ఒక రోల్ మోడల్ అయిన తర్వాత మనం ఏం మాట్లాడుతున్నాం, సమాజానికి మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం, సమాజానికి మనం ఏం నేర్పిస్తున్నాం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ భారతదేశంలో వివాహ వ్యవస్థ అనేది బీటలు వారుతుంది. రీసెంట్గా మనం చూస్తే గ్రే డివోర్స్ చాలా పెరిగిపోయాయి అనమాట. అంటే సగం దూరం వచ్చిన తర్వాత 40-50 సంవత్సరాల వయసులో ఆడవాళ్ళు పురుషులు చాలామంది డివోర్స్కి వెళ్ళిపోతున్నారనమాట. ఇటువంటి టైంలో ఇలాంటి రోల్ మోడల్స్ వచ్చి బయటకు చెప్పేయటం వల్ల, అంటే ఇలా జరిగింది నా లైఫ్లో, ఇలా చేశాడు మా ఆయన అని ఒకరిపైన ఒకరు ఆరోపణలు వేసుకోవడం, హస్బెండ్ వచ్చి వైఫ్ క్యారెక్టర్ మీద, వైఫ్ వచ్చి హస్బెండ్ అంశాల మీద మాట్లాడుకోవడం అనేది ఎంతవరకు రైటు? అంటే మనకి ఎంత పెయిన్ వచ్చినా సరే మనం దాన్ని సెటిల్ చేసుకోవాలి, లేదా దానికి సంబంధించి మనం సమాజానికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. కానీ డైరెక్ట్గా ఒక ఆర్గ్యుమెంటేటివ్ రూపంలో చెప్పేస్తే చాలామంది అమ్మాయిలు, చాలామంది అబ్బాయిలు దీన్ని ఒక లీడ్గా తీసుకుని, దీన్ని ఒక ప్రెసిడెంట్గా తీసుకుని వాళ్ళు కూడా మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మీద నమ్మకం కోల్పోవట్లేదా? ముఖ్యంగా భారతదేశంలో మనం చూస్తే కనుక చాలా ఫ్యామిలీ కోర్ట్స్లో వేల కొద్ది డివోర్స్ కేసులు అనమాట. చిన్న చిన్న అంశాలకే డివోర్స్ కేసులు, ఒక చిన్న అలకతో విడాకులు తీసుకోవడం, చిన్న చిన్న గొడవలకే విడాకులు తీసుకోవడం. దీనివల్ల ఆ ఫ్యామిలీ బాండ్ కావచ్చు, ఆ షేరింగ్ సిస్టమ్ కావచ్చు, ఆ మేల్ ఫీమేల్ కనెక్ట్ కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే పిల్లలు, వాళ్ళకి పుట్టిన పిల్లలు కావచ్చు, వీళ్ళకి 4 పిల్లలు ఉన్నారు, 3 వీళ్ళకి ఓన్గా పుడితే ఒకళ్ళు అడాప్టెడ్ కిడ్ అనమాట. ఈ 4 పిల్లల యొక్క భవితవ్యం ఇవన్నీ పక్కన పెట్టి, అంటే ఇలా పబ్లిక్గా ఎలిగేషన్స్ వేసుకోవడం వల్ల ఇమీడియట్ ఫ్యామిలీ మీద పడే ఎఫెక్ట్ ఏంటి, లార్జర్ సొసైటీ మీద పడే ఎఫెక్ట్ ఏంటి? మామూలుగా ఇండియాలో కొన్ని వేల డైవర్సులు జరుగుతూ ఉంటాయి, దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఇలా ఒక పబ్లిక్ ఫిగర్ వచ్చి భర్త పైన ఎలిగేషన్స్ వేసినా, భర్త వచ్చి భార్య పైన ఎలిగేషన్స్ వేసినా అది నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది అనమాట. ఆ మెసేజ్ అనేది సమాజంలో చర్చ అవుతుంది, అందరి మనసులో అలా గుర్తుండిపోద్ది అనమాట. మనం చూస్తే రీసెంట్గా ఈ ట్రెండ్స్ అన్నీ కూడా, ఈ డివోర్స్ ట్రెండ్స్ అన్నీ కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. ఇది కామనే కదా, పెద్ద పెద్ద సెలబ్రిటీసే చేస్తున్నారు, క్రికెటర్స్ చేస్తున్నారు, ఫిల్మ్ స్టార్స్ చేస్తున్నారు, బాక్సర్స్ చేస్తున్నారు. మనం చేస్తే తప్పేంటని కూడా వచ్చేస్తుంది అనమాట. అంటే అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ తగ్గిపోయి రోల్ మోడల్స్ తయారవుతున్నారన్నమాట. కాబట్టి ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఫ్యామిలీ లైఫ్లో ఎంత పెద్ద ఇష్యూస్ వచ్చినా అది పబ్లిక్గా పెద్ద సైజులో ఎలిగేషన్స్ వేసుకోవడం, డిబేట్ చేసుకోవడం మంచిదన్నమాట. ప్రతి జీవితంలో, ప్రతి అమ్మాయి జీవితంలో, ప్రతి అబ్బాయి జీవితంలో చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి, చాలా కాంప్రమైజెస్ ఉంటాయి, అండ్ ఆ జీవితాల్లో చాలా లోతైన అంశాలు ఉంటాయి అన్నమాట. మనం ఎంత జాగ్రత్తగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం, సమాజానికి ఫ్యామిలీ సిస్టమ్ ఏదేమి ఇస్తున్నాం, పిల్లల పెంపకం మీద ఏమి ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అమెరికాలో సిస్టమిక్ రేసిజం విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ జాతి వివక్ష అనేది బాగా పెరిగిపోతుంది. రీసెంట్గా ఒక ఉదంతం జరిగింది. అమెరికాలోని కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీలో ఇది జరిగిందనమాట. ఆదిత్య ప్రకాష్ మరియు ఊర్మి భట్టాచార్య
ఇద్దరు కూడా పిహెచ్డి స్కాలర్స్ అక్కడ రీసెర్చ్ చేస్తున్నారనమాట. ఒకరోజు ఆదిత్య ప్రకాష్ ఈయన పాలక్ పన్నీర్ వండుకొచ్చుకున్నారు. పాలక్ పన్నీర్ని అక్కడున్న కామన్ ఓవెన్ ఉంటుంది కదా, మైక్రోవేవ్ ఓవెన్లో, ఈ ఓవెన్లో అది వేడి చేసుకుంటున్నారంట. వేడి చేసుకుంటుంటే డిఫరెంట్ స్మెల్ వస్తుంది పాలక్ పన్నీర్, మీరు దీన్ని వేడి చేయొద్దని చెప్పి అక్కడ స్టాఫ్ ఆయన పైన అరిచారంట. అయినా కానీ ఇది మా కల్చర్, మా ఫుడ్, మేము వేడి చేసుకుంటాం, ఇది కామన్ కదా అని అనేసరికి ఆయన పైన కక్ష కట్టి ఆయన పైన కేసులు పెట్టారంట. అంతేకాదు ఆయన పైన రేసిజం చూపిస్తున్నారంట. ఆయనతో పాటు ఉన్న ఊర్మి భట్టాచార్య ఆయన టీచింగ్ అసిస్టెంట్ మీద కూడా ఈ రేసిజం చూపిస్తున్నారంట. ఆవిడ ఏదైతే ఎథ్నోసెంట్రిసిజం గురించి మాట్లాడిందో దానికి వ్యతిరేకంగా ఆవిడని ఆ టీచింగ్ అసిస్టెంట్ జాబ్ నుంచి కూడా తీసేశారంట. అంతేకాదు వాళ్ళకి రావాల్సిన గ్రాంట్స్, ఫండ్స్ అన్నీ ఆపేశారంట. వాళ్ళకి రావాల్సిన డిగ్రీస్ కూడా ఆపేశారంట. ఈ మొత్తం ఉదంతం, ఈ పాలక్ పన్నీర్ ఉదంతం తర్వాత ఆదిత్య ప్రకాష్ మరియు ఊర్మి భట్టాచార్య అక్కడ సివిల్ రైట్స్ కేసు వేశారనమాట అమెరికన్ కోర్టులో యూనివర్సిటీ పైన. కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానిపైన పౌర హక్కుల కేసు వేశారు. దీనిలో మొత్తాన్ని యూనివర్సిటీ కాంప్రమైజ్కి వచ్చి 1,60,00,000 వాళ్ళకి చెల్లించి యూనివర్సిటీకి ఇంకా మీరు రావద్దని చెప్పి వాళ్ళని కంప్లీట్గా ఆపేసింది అనమాట. దాంతో వీళ్ళిద్దరూ కూడా, ఈ రీసెర్చ్ స్కాలర్స్ ఇద్దరు కూడా ఇండియాకు వచ్చేసారు. రావటమే కాదు, ఇంకెప్పుడు అమెరికాకి వెళ్ళాం, అక్కడ విపరీతమైన డిస్క్రిమినేషన్ ఉందని కూడా ప్రకటించారు. దీంతో అమెరికాలో విపరీతంగా ఈ రేసిజం కావచ్చు, ముఖ్యంగా సిస్టమిక్ రేసిజం బాగా పెరిగిపోతుందని బాగా టాక్ బయలుదేరిందనమాట. ముఖ్యంగా విదేశీ స్టూడెంట్స్, అది ఇండియన్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వీళ్ళపైన వివక్ష చూపిస్తున్నారని చెప్పి చాలా టాక్ బయలుదేరింది. మనకి ఇప్పటికే తెలుసు అమెరికా యూనివర్సిటీస్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చేసాయి. ముఖ్యంగా పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఎన్ని గంటలు పనిచేయాలి, ఎక్కడ పనిచేయాలి, వీటి మీద చాలా రూల్స్ వచ్చేసాయి. దాంతోపాటు ఇంతకు ముందు వరకు అమెరికాకి విద్యార్థిగా వెళ్ళి, అంటే ఒక స్టూడెంట్గా వెళ్ళి అక్కడ చదువుకుని, అక్కడే జాబ్ తెచ్చుకుని, అంటే అక్కడే H1B వీసా తెచ్చుకుని, తర్వాత అక్కడే గ్రీన్ కార్డ్ తెచ్చుకుని అక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే అమెరికాలో రేసిజం కావచ్చు, ఈ కల్చరల్ డిస్క్రిమినేషన్ కావచ్చు బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా అనేక సిస్టమ్స్లో, అది ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, రేసిజం చూపించట్లేదు అని చెప్పినా సరే ఆ రేసిజం అనేది ఫుడ్ బేస్డ్ కానీ, లాంగ్వేజ్ బేస్డ్ కానీ, కల్చర్ బేస్డ్ కానీ చాలా కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా ట్రంప్ 2.0లో ఇమిగ్రెంట్స్ మీద, స్టూడెంట్స్ మీద, ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో వాళ్ళ మీద ఆ ఇంక్లూజివిటీ చూపించకుండా ఎక్స్క్లూజివిటీ చూపిస్తున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీస్ కూడా చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇచ్చాయన్నమాట. వాళ్ళ పార్ట్ టైం ఉద్యోగాల గురించి కావచ్చు, అవర్స్ ఆఫ్ వర్క్ గురించి కావచ్చు, వాళ్ళ రీసెర్చ్ గురించి కావచ్చు, అంటే వాళ్ళు పూర్తిగా ఎంతకాలం అమెరికాలో ఉండాలనే దాని మీద కావచ్చు. దాంతోపాటు అమెరికా యొక్క ఐస్ డిపార్ట్మెంట్, ఇమిగ్రేషన్స్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద వాళ్ళు చూపించే తీరు కావచ్చు, ఇవన్నీ చూస్తే అమెరికాలో ఇంత ఇంటాలరెన్స్ పెరుగుతుందని అర్థమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనర్థాలు కూడా చాలా మొదలయ్యాయి. రీసెంట్ గా మనం చూస్తే గ్రోక్ AI చాట్ బాట్ ఏదైతే ఉందో, గ్రోక్ ఇమేజ్ అని చెప్పి వాళ్ళ AI చాట్ బాట్ అనమాట. దానిలో చాలా వరకు అసభ్యకరమైన పిక్చర్స్, ఏదైతే ఆడపిల్లలకు సంబంధించిన పిక్చర్స్ ఉంటాయో అవి పిక్చర్ మ్యానిపులేషన్స్ అనమాట. ఈ గ్రోక్ ఇమేజ్ చాట్ బాట్ ఏదైతే ఉందో మల్టీ మోడల్ ఇమేజ్ అండ్ షార్ట్ వీడియో జనరేషన్ ఫీచర్ అనమాట. ఈ ఫీచర్ ప్రకారం ఏమవుతుందంటే, ఒక అమ్మాయి ఫోటో ఇచ్చేసి మనం రకరకాల ప్రాంప్ట్స్ ద్వారా అమ్మాయిని రకరకాల విధాలుగా చూపించవచ్చు అనమాట. దానివల్ల మహిళల హక్కులు, వాళ్ళ యొక్క ప్రైవసీ, డిగ్నిటీ మొత్తం కాల్ రాస్తున్నాయని చెప్పి కూడా అందరూ అంటున్నారు. మనం చూస్తే కనుక రీసెంట్ గా శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది గారు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, వాళ్ళ సెక్రటరీకి, వాళ్ళ మినిస్టర్కి ఉత్తరం రాశారు. ఈ గ్రోక్ AI చాట్ బాట్ ఏదైతే ఉందో, గ్రోక్ ఇమేజ్ అనేది ఇది ఉమెన్ డిగ్నిటీని భంగం కలిగిస్తుంది, ఉమెన్ యొక్క హక్కులు, మహిళా హక్కుల్ని భంగం కలిగిస్తుంది, వాళ్ళ ప్రైవసీ కావచ్చు, వాళ్ళ డిగ్నిటీ కావచ్చు, ఇదంతా కూడా కంప్లీట్ గా క్రిమినల్ మిస్యూజ్ చేస్తుంది. ఇది ఒక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కాదు. అంటే ఒక అమ్మాయి బొమ్మ పెట్టి, ఒక సెలబ్రిటీ బొమ్మ పెట్టి దానికి సంబంధించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మన ఇమేజ్ మార్చేయచ్చు, మన డ్రెస్ ఎలా అయినా వేయచ్చు, మనకు సంబంధించిన పార్ట్స్ ఎలా అయినా చూపించవచ్చు అనమాట. ఇది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనుకుంటే తప్పు, ఇది మన డిగ్నిటీకి భంగం కలిగిస్తుందని చెప్పి కూడా ప్రియాంక చతుర్వేది గారు కూడా ఉత్తరం రాశారనమాట. ఇది కంప్లీట్ గా సభ్య సమాజం అంగీకరించలేంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత అడ్వాన్స్ స్టేజ్ కన్నా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ సభ్యతకు, మర్యాదకు భంగం కలిగించే విధంగా మాత్రం AI డెవలప్ అవ్వకూడదని చెప్పి కూడా చాలా మంది ఈ విషయంలో అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా X ఏదైతే గ్రోక్ AI చాట్ బాట్ ను తయారు చేస్తుందో, X కి 72 గంటల లోపల ఈ ఫీచర్ని తీసేసేయాలని, దీనికి సంబంధించి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉత్తరం రాసినట్టు తెలుస్తుంది అనమాట. మనకు తెలిసి ఈ గ్రోక్ ఇమేజ్ మోడల్లో 4 మోడ్స్ ఉన్నాయి: నార్మల్, ఫన్, ఫాస్ట్ అండ్ స్పైసీ. ఎవరైతే అడల్ట్స్ ఉంటారో వాళ్ళు ఈ స్పైసీ మోడల్లో ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో కొన్ని సెక్షువల్లీ సజెస్టివ్ ఇమేజెస్ కానీ, సెక్షువల్లీ న్యూడ్ ఇమేజెస్ కానీ ఇలాంటివి జనరేట్ అవుతాయి. ముఖ్యంగా డీప్ ఫేక్ అనమాట. అంటే ఒక అమ్మాయిని, అబ్బాయిని చూపించకూడనంత విధంగా అవుతాయి. ఎక్కువగా ఆడపిల్లల విజువల్స్ కానీ, ఇలాంటి పబ్లిక్ ఫిగర్స్ కానీ ఇవన్నీ బయటకు వస్తున్నాయి అనమాట. రీసెంట్ గా మనం చూస్తే టేలర్ స్విఫ్ట్, ఒక ప్రముఖ గాయని, మనకు తెలుసు, హాలీవుడ్, ఆవిడ యొక్క న్యూడ్ ఇమేజ్ ఒకటి, న్యూడ్ షార్ట్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అంతేకాదు ఆవిడ యొక్క డిగ్నిటీ కానీ ఇవన్నీ కూడా
క్వశ్చన్లో పడతాయి కదా. ఇవన్నీ ఆలోచించకుండా ఇలాంటి ఇమేజ్ జనరేషన్ ఫీచర్ అనేది ఎలా పెట్టారని చెప్పి కూడా చాలా మంది గ్రోకుని పెడుతున్నారనమాట. అనాథరైజ్డ్ ఇమేజ్ మ్యానిపులేషన్ అంటాం. అంటే మన పర్మిషన్ లేకుండా మన ఇమేజ్ మ్యానిపులేషన్ అనేది ఇది చాలా పెద్ద క్రిమినల్ యాక్టివిటీ, అనెథికల్ యాక్టివిటీ అని కూడా అభిప్రాయపడుతున్నారనమాట. కంట్రీస్ అంటే మహిళల పట్ల, వాళ్ళ డిగ్నిటీ పట్ల ఇంత పెద్ద అసభ్యకరమైన సంగతులు జరుగుతుంటే మన కంట్రీ ఎందుకు ప్యాసివ్గా ఉంటుంది, ఉండకూడదని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద ఎక్స్కి అల్టిమేటం ఇచ్చి 72 గంటల లోపల యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఏం తీసుకున్నారో ఆ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలని చెప్పి చెప్పిందనమాట. దీనికి సంబంధించి ప్లాట్ఫామ్స్ ఏదైతే ఎక్స్ కానీ రకరకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, యూట్యూబ్, ఎక్స్, ఇవన్నీ కూడా సేఫ్ హార్బర్ అంటే అన్ని చూపించేసి అంతా చేసేసి మాకేం సంబంధం లేదు, మేము ఒక ప్లాట్ఫామ్ మాత్రమే అంటే కుదరదు అని చెప్పి మేటీ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ కూడా అభిప్రాయపడ్డారు అనమాట. అంటే ప్లాట్ఫామ్స్ ద్వారా విపరీతమైన మిస్యూజ్ జరుగుతుంటే, ముఖ్యంగా మహిళల యొక్క గౌరవానికి భంగం కలుగుతుంటే మేము ఊరుకో అని చెప్పి కూడా ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఈ గ్రోక్ ఏఐ చాట్ బాట్ మీద అర్జెంట్గా యాక్షన్ తీసుకోవాలి, నేషనల్ ప్రయారిటీ ఇది. ఎందుకంటే ఒకవేళ కనుక అమ్మాయిల డిజిటల్ ప్రెజెన్స్ అనేది ఇలాంటి అసభ్యకరంగా మారుతూ ఉంటే ఆడపిల్లలు అసలు డిజిటల్ ప్రపంచంలోకి రాలేరు. ఇట్ విల్ అమౌంట్ టు డిజిటల్ సైలెన్సింగ్. కామ్గా వాళ్ళ అకౌంట్స్, వాళ్ళ ఫొటోస్ ఏమి షేర్ చేసుకోరు, వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలు కూడా షేర్ చేసుకోవడానికి భయపడతారు, వాళ్ళకి సంబంధించిన డిజిటల్ ప్రెజెన్స్ కూడా ఆపేస్తారు. దీనివల్ల ఆడపిల్లల డిజిటల్ ప్రెజెన్స్ అనేది కోల్పోతారు. దీనే డిజిటల్ సైలెన్సింగ్ అంటాం అనమాట. దీనికి దారి తీయకుండా ఇమీడియట్గా గవర్నమెంట్ దీనిపైన యాక్షన్ తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. టెక్నాలజీ మానవాళికి బెనిఫిట్ అవ్వాలి, మానవాళికి మంచి చేయగలగాలి. ఆల్రెడీ ఎక్స్ ఏదైతే పాత ట్విట్టర్ ఉందో ఇప్పుడు ఎక్స్ మారింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద చాలా అడల్ట్ కంటెంట్ చూపించడం, చాలా అసభ్యకరమైన అబ్సీన్ ఫొటోస్ షేర్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట. ఇంకా కూడా టెక్నాలజీ వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతే భవిష్యత్తు ప్రశ్నార్థంగా అవుతుంది. ముఖ్యంగా టెక్నాలజీ వల్ల మనకు జరిగే లాభం కన్నా నష్టం పెరిగిపోద్ది. ఇవన్నీ కూడా ఆలోచించి ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వాటికి కూడా ఒక నియంత్రణ ఉండాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక వాళ్ళు రీసెంట్గా గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2026 రిలీజ్ చేశారు. ఈ ఏజ్ ఏదైతే మనం ఈ ప్రపంచంలో ఉన్నామో, దిస్ ద ఏజ్ ఆఫ్ కాంపిటీషన్. చాలా పోటీ ప్రపంచంలో మనం ఉన్నాం. ముఖ్యంగా జియో ఎకనమిక్ కాన్ఫ్రంటేషన్ కావచ్చు, అంటే భౌగోళిక రాజకీయపరమైన రకరకాల అంశాలు కావచ్చు, అండ్ సమాచారంలో మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పుడు సమాచారం కావచ్చు, సొసైటల్ పోలరైజేషన్ అంటే సమాజంలో రకరకాల పోలరైజేషన్స్ అంటే రకరకాల గ్రూపులు తయారవటం, ఇవన్నీ ఇలాంటి ప్రపంచంలో మనం ఉన్నామని చెప్పి వరల్డ్ ఎకనమిక్ ఫోరం చెప్పుకొస్తుంది అనమాట. మనం చూస్తే ఒకవైపు అమెరికా మన పైన విపరీతమైన సుంకాలు విధిస్తుంది, మరోవైపు సైబర్ నేరాలు కావచ్చు, తప్పుడు సమాచారం కావచ్చు దేశవ్యాప్తంగా భారతదేశంలో కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ పరిణామాల నడుమ 2026కు సంబంధించిన భౌగోళిక ఆర్థిక ఘర్షణకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రపంచంలో ఈ జియో పొలిటికల్ కాన్ఫ్రంటేషన్, భౌగోళిక రాజకీయపరమైన ఘర్షణలు అనేవి ప్రపంచానికి అతిపెద్ద ముప్పు అని చెప్పి వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ రిస్క్ రిపోర్ట్లో చెప్పిందనమాట. స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా ఈ వార్షిక రిపోర్ట్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2026 అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసిందనమాట. దాదాపు 1300 మంది ప్రముఖులు ఆయా రంగాల నిపుణులను సర్వే చేసిన తర్వాత ఈ రిపోర్ట్ తయారైందనమాట. భారతదేశం విషయానికి వస్తే వచ్చే 2 ఏళ్లలో అంటే వచ్చే 1 or 2 yearsలో సైబర్ అభద్రత అంటే సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి, అదే అతిపెద్ద ముప్పు అని చెప్పి కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ రిస్క్ రిపోర్ట్లో పేర్కొంది. 2026కి సంబంధించి అంతర్జాతీయంగా భౌగోళిక ఆర్థిక ఘర్షణలు కావచ్చు, సాయుధ ఘర్షణలు కావచ్చు, విపత్కర వాతావరణ పరిస్థితులు కావచ్చు, సామాజిక విభజన సోషల్ ఫ్రాగ్మెంటేషన్స్ కావచ్చు, తప్పుడు సమాచారం మిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు, డిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా అతిపెద్ద ముప్పులుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్లో పేర్కొందనమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కథనం ప్రకారం వచ్చే 2 సంవత్సరాల్లో మనం చూస్తే జియో ఎకనామిక్ కాన్ఫ్రంటేషన్ అనమాట భౌగోళిక ఆర్థిక ఘర్షణలే అతిపెద్ద ముప్పుగా కూడా పేర్కొందనమాట. దీంతో పాటు తప్పుడు సమాచార వ్యాప్తి కావచ్చు, సామాజిక విభజన కావచ్చు, విపత్కర వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచానికి పెద్ద ముప్పులుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం పేర్కొందనమాట. అదేవిధంగా భారతదేశానికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ థ్రెట్ కావచ్చు, అంటే సైబర్ అభద్రత కావచ్చు, ఆదాయపు అసమానతలు అంటే రిచ్ పూర్ డివైడ్ కావచ్చు, దాంతోపాటు సామాజిక భద్రత, ప్రజాసేవ సరిగ్గా అందుబాటులోకి లేకపోవడం కావచ్చు, వీటన్నిటితో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న ముప్పులు కూడా ఈ రిపోర్ట్ డిస్కస్ చేస్తుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగాన్ని మరింత అట్రాక్టివ్గా చేయడం కోసం, అదేవిధంగా బ్యాంకింగ్ రంగాన్ని బలపరచడం కోసం ప్రభుత్వాలన్నీ కూడా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ భారతదేశానికి చెందిన యూపీఐని బాగా పొగిడింది. మన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్కోర్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని, చాలా దేశాన్ని దీన్ని రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పి కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2026లో చెప్పుకొచ్చింది. పాత రోజుల్లో ట్విట్టర్, ఇప్పుడు మనం ఎక్స్ అంటాం కదా, ఎక్స్ వేదికలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గ్రాక్ చాట్ బాట్ అనేది ఆడవాళ్ళ యొక్క అసభ్య అశ్లీల చిత్రాలను రూపొందిస్తుందనే విషయంలో చాలా ఆరోపణలు వస్తున్నాయన్నమాట. తాజాగా
అమెరికాకు చెందిన ఆథర్, చాలా ఫేమస్ రైటర్ అన్నమాట. యాష్లే సెయింట్ క్లేర్. ఈవిడ కూడా తన యొక్క అసభ్య చిత్రాలు కొందరు ఏఐ చాట్ బాట్ ఏదైతే ఉందో గ్రోక్ వాడి అసభ్య చిత్రాలు, అశ్లీల చిత్రాలు రిలీజ్ చేస్తున్నారని చెప్పి ఎక్స్ మీద కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద ఆవిడ కేసు కూడా వేసిందంట. మనం చూస్తే రీసెంట్‌గా గ్రోక్ ఏఐ అనేది అది ట్విట్టర్ అంటే పాత ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ వాళ్ళ ఏఐ చాట్ బాట్ అన్నమాట. దీనికి సంబంధించి చాలా అభ్యంతరాలు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ఈ గ్రోక్ ఏఐ చాట్ బాట్‌ను కంప్లీట్‌గా ఎత్తేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనర్థాలు కూడా చాలా మొదలయ్యాయి. రీసెంట్‌గా మనం చూస్తే గ్రోక్ ఏఐ చాట్ బాట్ ఏదైతే ఉందో గ్రోక్ ఇమేజ్ అని చెప్పి వాళ్ళ ఏఐ చాట్ బాట్ అన్నమాట. దానిలో చాలా వరకు అసభ్యకరమైన పిక్చర్స్, ఏదైతే ఆడపిల్లలకు సంబంధించిన పిక్చర్స్ ఉంటాయో అవి పిక్చర్ మ్యానిపులేషన్స్ అన్నమాట. ఈ గ్రోక్ ఇమేజ్ చాట్ బాట్ ఏదైతే ఉందో మల్టీ మోడల్ ఇమేజ్ అండ్ షార్ట్ వీడియో జనరేషన్ ఫీచర్ అన్నమాట. ఈ ఫీచర్ ప్రకారం ఏమవుతుందంటే ఒక అమ్మాయి ఫోటో ఇచ్చేసి మనం రకరకాల ప్రాంప్ట్స్ ద్వారా ఆ అమ్మాయిని రకరకాల విధాలుగా చూపించవచ్చు అనమాట. దానివల్ల మహిళల హక్కులు, వాళ్ళ యొక్క ప్రైవసీ, డిగ్నిటీ మొత్తం కాల్ రాస్తున్నాయని చెప్పి కూడా అందరూ అంటున్నారు. మనం చూస్తే గనక రీసెంట్‌గా శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది గారు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వాళ్ళ సెక్రటరీకి, వాళ్ళ మినిస్టర్కి ఉత్తరం రాశారు. ఈ గ్రోక్ ఏఐ చాట్ బాట్ ఏదైతే ఉందో గ్రోక్ ఇమేజ్ అనేది ఇది ఉమెన్ డిగ్నిటీని భంగం కలిగిస్తుంది. ఉమెన్ యొక్క హక్కులు, మహిళా హక్కుల్ని భంగం కలిగిస్తుంది. వాళ్ళ ప్రైవసీ కావచ్చు, వాళ్ళ డిగ్నిటీ కావచ్చు, ఇదంతా కూడా కంప్లీట్‌గా క్రిమినల్ మిస్యూజ్ చేస్తుంది. ఇది ఒక క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ కాదు. అంటే ఒక అమ్మాయి బొమ్మ పెట్టి, ఒక సెలబ్రిటీ బొమ్మ పెట్టి దానికి సంబంధించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మన ఇమేజ్ మార్చేయొచ్చు. మన డ్రెస్ ఎలా అయినా వేయొచ్చు, మనకు సంబంధించిన పార్ట్స్ ఎలా అయినా చూపించవచ్చు అనమాట. ఇది క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ అనుకుంటే తప్పు. ఇది మన డిగ్నిటీకి భంగం కలిగిస్తుందని చెప్పి కూడా ప్రియాంక చతుర్వేది గారు కూడా ఉత్తరం రాశారనమాట. ఇది కంప్లీట్‌గా సభ్య సమాజం అంగీకరించలేంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత అడ్వాన్స్ స్టేజ్‌కైనా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ సభ్యతకు, మర్యాదకు భంగం కలిగించే విధంగా మాత్రం ఏఐ డెవలప్ అవ్వకూడదని చెప్పి కూడా చాలా మంది ఈ విషయంలో అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ ఏదైతే గ్రోక్ ఏఐ చాట్ బాట్‌ను తయారు చేస్తుందో ఎక్స్‌కి 72 గంటల లోపల ఈ ఫీచర్‌ని తీసేసేయాలని, దీనికి సంబంధించి ఇమీడియట్‌గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉత్తరం రాసినట్టు తెలుస్తోందన్నమాట. మనకు తెలిసి ఈ గ్రోక్ ఇమేజ్ మోడల్లో 4 మోడ్స్ ఉన్నాయి. నార్మల్, ఫన్, ఫాస్ట్ అండ్ స్పైసీ. ఎవరైతే అడల్ట్స్ ఉంటారో వాళ్ళు ఈ స్పైసీ మోడల్లో ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో కొన్ని సెక్షువల్లీ సజెస్టివ్ ఇమేజెస్ కానీ, సెక్షువల్లీ న్యూడ్ ఇమేజెస్ కానీ ఇలాంటివి జనరేట్ అవుతాయి. ముఖ్యంగా డీప్ ఫేక్ అనమాట. అంటే ఒక అమ్మాయిని, అబ్బాయిని చూపించకూడనంత విధంగా అవుతాయి. ఎక్కువగా ఆడపిల్లల విజువల్స్ కానీ, ఇలాంటి పబ్లిక్ ఫిగర్స్ కానీ ఇవన్నీ బయటకు వస్తున్నాయి అనమాట. రీసెంట్‌గా మనం చూస్తే టేలర్ స్విఫ్ట్, ఒక ప్రముఖ గాయని, మనకు తెలుసు హాలీవుడ్, ఆవిడ యొక్క న్యూడ్ ఇమేజ్ ఒకటి, న్యూడ్ షార్ట్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అంతేకాదు ఆవిడ యొక్క డిగ్నిటీ కానీ ఇవన్నీ కూడా క్వశ్చన్‌లో పడతాయి కదా. ఇవన్నీ ఆలోచించకుండా ఇలాంటి ఇమేజ్ జనరేషన్ ఫీచర్ అనేది ఎలా పెట్టారని చెప్పి కూడా చాలా మంది గ్రోకుని తిడుతున్నారనమాట. అనాథరైజ్డ్ ఇమేజ్ మ్యానిపులేషన్ అంటాం. అంటే మన పర్మిషన్ లేకుండా మన ఇమేజ్ మ్యానిపులేషన్ అనేది ఇది చాలా పెద్ద క్రిమినల్ యాక్టివిటీ, అనెథికల్ యాక్టివిటీ అని కూడా అభిప్రాయపడుతున్నారనమాట. కంట్రీస్ అంటే మహిళల పట్ల, వాళ్ళ డిగ్నిటీ పట్ల ఇంత పెద్ద అసభ్యకరమైన సంగతులు జరుగుతుంటే మన కంట్రీ ఎందుకు ప్యాసివ్గా ఉంటుంది, ఉండకూడదని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద ఎక్స్‌కి అల్టిమేటం ఇచ్చి 72 గంటల లోపల యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఏం తీసుకున్నారో ఆ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలని చెప్పి చెప్పిందనమాట. దీనికి సంబంధించి ప్లాట్ఫామ్స్ ఏదైతే ఎక్స్ కానీ రకరకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, యూట్యూబ్, ఎక్స్, ఇవన్నీ కూడా సేఫ్ హార్బర్ అంటే అన్ని చూపించేసి అంతా చేసేసి మాకేం సంబంధం లేదు, మేము ఒక ప్లాట్ఫామ్ మాత్రమే అంటే కుదరదు అని చెప్పి మేటీ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ కూడా అభిప్రాయపడ్డారు అనమాట. అంటే ప్లాట్ఫామ్స్ ద్వారా విపరీతమైన మిస్యూజ్ జరుగుతుంటే, ముఖ్యంగా మహిళల యొక్క గౌరవానికి భంగం కలుగుతుంటే మేము ఊరుకో అని చెప్పి కూడా ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఈ గ్రోక్ ఏఐ చాట్ బాట్ మీద అర్జెంట్గా యాక్షన్ తీసుకోవాలి. నేషనల్ ప్రయారిటీ ఇది. ఎందుకంటే ఒకవేళ కనుక అమ్మాయిల డిజిటల్ ప్రెజెన్స్ అనేది ఇలాంటి అసభ్యకరంగా మారుతూ ఉంటే ఆడపిల్లలు అసలు డిజిటల్ ప్రపంచంలోకి రాలేరు. ఇట్ విల్ అమౌంట్ టు డిజిటల్ సైలెన్సింగ్. కామ్గా వాళ్ళ అకౌంట్స్, వాళ్ళ ఫొటోస్ ఏమి షేర్ చేసుకోరు. వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలు కూడా షేర్ చేసుకోవడానికి భయపడతారు. వాళ్ళకి సంబంధించిన డిజిటల్ ప్రెజెన్స్ కూడా ఆపేస్తారు. దీనివల్ల ఆడపిల్లల డిజిటల్ ప్రెజెన్స్ అనేది కోల్పోతారు. దీన్నే డిజిటల్ సైలెన్సింగ్ అంటాం అనమాట. దీనికి దారి తీయకుండా ఇమీడియట్గా గవర్నమెంట్ దీనిపైన యాక్షన్ తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. టెక్నాలజీ మానవాళికి బెనిఫిట్ అవ్వాలి, మానవాళికి మంచి చేయగలగాలి. ఆల్రెడీ ఎక్స్ ఏదైతే పాత ట్విట్టర్ ఉందో ఇప్పుడు ఎక్స్ మారింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద చాలా అడల్ట్ కంటెంట్ చూపించడం, చాలా అసభ్యకరమైన అబ్సీన్ ఫొటోస్ షేర్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట. ఇంకా కూడా టెక్నాలజీ వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతే భవిష్యత్తు ప్రశ్నార్థంగా అవుతుంది. ముఖ్యంగా టెక్నాలజీ వల్ల మనకు జరిగే లాభం కన్నా నష్టం పెరిగిపోద్ది. ఇవన్నీ కూడా ఆలోచించి ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వాటికి కూడా ఒక నియంత్రణ ఉండాలి. కొంతవరకు ఇది కరెక్టే అనుకోవచ్చండి. ఎందుకంటే ట్రంప్ 1.0 టైంలో కూడా ఆయనకు ఒక
పాన్ స్టార్తో ఒక ఒప్పందం కుదిరిందనమాట, స్టామీ డేనియల్స్ అని. అప్పట్లో పెద్ద విషయం జరిగింది. దానికి సంబంధించి తన ఈ లైంగిక కార్యకలాపాలు బయటికి రాకుండా ఉండేందుకు ఆవిడకి చాలా పెద్ద మొత్తంలో ఆవిడతో సెటిల్ చేసుకున్నట్టు కూడా అప్పట్లో పెద్ద వార్తలు వచ్చాయన్నమాట. ట్రంప్ ఇలా దారి మళ్లించడం కోసం, తన తప్పులు బయట తెలియకుండా ఉండటం కోసం ఎంత పనికైనా ఎంత స్థాయికైనా దిగజారుతాడని చెప్పి అప్పట్లోనే అనుకున్నారు. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ విషయానికి వస్తే పెద్ద పెద్ద వ్యక్తులు, బిల్ గేట్స్ కావచ్చు, ప్రిన్స్ ఆండ్రూ కావచ్చు, మైకేల్ జాక్సన్ కావచ్చు, ఇలా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. డొనాల్డ్ ట్రంప్ ఇంకా డీప్గా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి కూడా కథనాలు వస్తున్నాయి అనమాట. వీటన్నిటి నుంచి అమెరికా యొక్క దృష్టి, అమెరికా ప్రజల యొక్క దృష్టి పక్కకు మరలించడానికే ట్రంప్ ఇవన్నీ చేస్తున్నారు అంటున్నారు. కానీ ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక్క విషయం గురించి అంటే ఎప్స్టీన్ ఫైల్స్ లేదా ఎప్స్టీన్ ఐలాండ్ ఇష్యూస్, ఏదైతే మైనర్ బాలికలు వాళ్ళని లైంగికంగా ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మోసం చేసి వాడుకున్నారు, ఇప్పుడు ఆ బాలికలు పెద్ద అయిన తర్వాత మొత్తం ఏం జరిగిందని చెప్తున్నారు అనే దాని మీద డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారనే దాని మీద ఈ ఒక్క ఎపిసోడ్ కోసం ప్రపంచాన్ని నాశనం చేయాలని చూడరు కదా. అంటే ఒక ఎపిసోడ్ని పక్కదారి పట్టించడం కోసం మరొక ఎపిసోడ్ తీయొచ్చు, కానీ మొత్తం ఇంత ఎరాటిక్గా బిహేవ్ చేస్తుందంటే ఇది ట్రంప్ మైండ్ సెట్ అనుకోవాలి. మనం ఒప్పుకోకపోయినా ప్రపంచంలో 3 ఉన్నాయండి, ముఖ్యంగా డబ్బులున్న కంట్రీస్లో 3: మనీ, పవర్, తర్వాత ఇలాంటి లైంగిక కార్యకలాపాలు. ఈ 3 ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అందులోనూ ట్రంప్ లాంటి బిజినెస్ మ్యాన్ని ఇలాంటివి నడిపిస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి కొంతవరకు ఎప్స్టీన్ ఫైల్స్ విషయాల్లో కొంతవరకు అవి నిజాలే ఉండొచ్చు, డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, అది డైవర్ట్ చేయడానికి ఇది చేస్తూ ఉండొచ్చు. డొనాల్డ్ ట్రంప్కి ఇలాంటి అలవాట్లు ఉన్నాయి. ఇంతకుముందే స్టామీ డేనియల్స్ అనే ఆమెతో కూడా ఫైనలైజ్ చేసుకున్నాడు డీల్ అని చెప్పి కూడా అప్పట్లో కథనాలు చాలా వచ్చాయన్నమాట. కాబట్టి ఇది మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో దీన్ని పక్కదో పట్టించడానికి ఇది చేశాడని. కానీ అక్కడ చాలా ఇది ఒక కల్చర్లో భాగం అయిపోయింది. కాబట్టి యూరోపియన్ కల్చర్, వెస్ట్రన్ కల్చర్, అమెరికన్ కల్చర్లో ఇలాంటివి మన దేశానికి రాకుండా చూసుకోవాలి. ఇలాంటి ఎప్స్టీన్ ఐలాండ్ ఇష్యూస్ కానీ, ఎప్స్టీన్ ఫైల్స్ ఇష్యూస్ కానీ భారతదేశం దాకా సోకకుండా చూసుకోవాలని కూడా నా అభిప్రాయం అండి. గ్రీన్లాండ్ అమెరికా చేతికి వచ్చేంత వరకు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ మరియు నాటో అలైన్స్ మీద కొంతమంది మీద ప్రత్యేకమైన టారిఫ్లు వేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 10%. ఒకవేళ కనుక గ్రీన్లాండ్ సంబంధించి తన ప్లాన్ సమ్మతించకపోతే జూన్ 1వ తారీఖు నుంచి దాన్ని 25% పెంచినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇది ట్రాన్స్ అట్లాంటిక్ రిలేషన్షిప్. ఇప్పటి వరకు కూడా అమెరికా, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ మధ్య ఉన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా బాగా ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వండర్లేన్ మరియు యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా వీళ్ళందరూ కూడా ఈ విషయమై చర్చలు జరుపుతున్నారు. అర్జెంటుగా చాలా మంది యూరోపియన్ యూనియన్ లీడర్స్ కలుస్తున్నారనమాట. మనం చూస్తే కనుక డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్ మరియు ఫిన్లాండ్ ఈ దేశాల మీద ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఆ దేశాలు అమెరికాకి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తాయో వాటి మీద 10% అదనపు టారిఫ్లు. ఒకవేళ కనుక గ్రీన్లాండ్ సంబంధించి తన ప్లాన్ని ఈ దేశాలు సహకరించకపోతే జూన్ 1వ తారీఖు నుంచి 25% టారిఫ్లు వేస్తారంట. మనం చూస్తే కనుక అమెరికా రీసెంట్ గా యూరోపియన్ యూనియన్ మరియు బ్రిటన్తో ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంది. అయినా కానీ మనం చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్స్ నేను అదనపు టారిఫ్లు వేస్తాను, నాకు గ్రీన్లాండ్ కావాలని చెప్పి గట్టిగా పట్టుకూర్చున్నారనమాట. ఇక్కడ మనం గమనిస్తే కనుక చాలా మంది నేతలు, యూరోపియన్ యూనియన్ సంబంధించిన చాలా మంది నేతలు, ఉదాహరణకి జార్జియా మెలోని ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్, ఇది చాలా పెద్ద తప్పు, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న తప్పు అని చెప్పి చెప్పారనమాట. దాంతోపాటు ఇంత టారిఫ్లు విధించడం అన్యాక్సెప్టబుల్ అని చెప్పి ఫిన్లాండ్ ప్రధాని కూడా చెప్పుకొచ్చారనమాట. ఇవన్నీ చూస్తే కనుక అసలు గ్రీన్లాండ్ మీద డొనాల్డ్ ట్రంప్ ఇంత పట్టుపట్టు ఎందుకు కూర్చున్నారు? అవసరమైతే గ్రీన్లాండ్లో ఉన్న 56,000 జనాభాకి $10,000 నుంచి $1,00,000 వరకు ఇచ్చి మరీ గ్రీన్లాండ్ కొనుక్కుంటాను, $700 బిలియన్ ఖర్చైనా పర్లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారంట. గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ ఆధీనంలో ఉన్న సెల్ఫ్ రూల్ టెరిటరీ. గ్రీన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ జెన్స్ ఫ్రెడరిక్ నియల్సన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవసరమైతే డెన్మార్క్ లో పూర్తి స్థాయిలో కలిసిపోతాం కానీ అమెరికా చేతిలోకి మాత్రం మేము వెళ్ళాం అని చెప్పి డెన్మార్క్ లో విపరీతమైన ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. అవసరమైతే మేము నాటోలో ఉంటాం, అవసరమైతే మేము యూరోపియన్ యూనియన్లో ఉంటాం, అవసరమైతే డెన్మార్క్ లో కంప్లీట్గా వెళ్ళిపోతాం కానీ మాకు అమెరికా వద్దు అని చెప్పి డెన్మార్క్ లో, గ్రీన్లాండ్ లో విపరీతమైన ప్రొటెస్టులు జరుగుతున్నాయి. గ్రీన్లాండ్ పైన డొనాల్డ్ ట్రంప్ పెత్తనం ఏంటని ప్రశ్నిస్తూ. గ్రీన్లాండ్ నార్త్ అట్లాంటిక్, పర్టికులర్ గా ఆర్టిక్ లో జియో స్ట్రాటజికల్ గా చాలా ఇంపార్టెంట్. దాని లొకేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రీన్లాండ్ లో రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఉన్నాయని చెప్పి కూడా చాలా వినికిడి. వీటన్నిటి కోసం ఆయన గ్రీన్లాండ్ గురించి ఆలోచిస్తున్నారు. మనందరూ తెలుసు గ్రీన్లాండ్ అనేది ఒక అటానమస్ సెల్ఫ్ రూల్ టెరిటరీ అండర్ డెన్మార్క్ కింద అటానమస్ సెల్ఫ్ రూల్ టెరిటరీ అనమాట. గ్రీన్లాండ్లో 90% నేటివ్ పాపులేషన్ ఇన్యూట్స్ అని చెప్పి వాళ్ళు ట్రైబ్స్ అనమాట, అబారిజినల్స్ టైప్ అనమాట. వాళ్ళు అక్కడ రెయిన్ డీర్స్ వాటిని నర్చర్ చేస్తూ వాటిని పెంచుకుంటూ వాటితోనే జీవనం సాగిస్తున్నారు.
వాళ్ళ హక్కులు వాళ్ళు కోల్పోతున్నారని వాళ్ళ బాధ. డెన్మార్క్ కింద వాళ్ళని చాలా డిస్క్రిమినేట్ చేస్తున్నారని, వాళ్ళని సెకండ్ గ్రేడెడ్ సిటిజన్స్గా ట్రీట్ చేస్తున్నారని, వాళ్ళకి స్వతంత్రం అవ్వాలని, స్వతంత్రం వస్తేనే వాళ్ళు బతకగలరని వీళ్ళు కోరుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు కూడా గ్రీన్లాండ్కి ఇండిపెండెన్స్ కావాలి. ఎందుకంటే గ్రీన్లాండ్కి స్వతంత్రం వస్తే కనుక గ్రీన్లాండ్కి తన సొంత ఫారెన్ పాలసీ ఉంటుంది, సొంత ఎజెండా ఉంటుంది. అప్పుడు ఇంకా గ్రీన్లాండ్కి దగ్గర అవ్వచ్చు. అమెరికా కోరిక ఏంటంటే గ్రీన్లాండ్ని ఏదైనా కొనేయాలి, లేదా గ్రీన్లాండ్ పైన పెత్తనం సాధించాలి, లేదా గ్రీన్లాండ్ని మభ్యపెట్టాలి. గ్రీన్లాండ్లో ఉన్న క్రిటికల్ మినరల్స్ కావచ్చు, రేర్ ఎర్త్ మెటల్స్ కావచ్చు, దాంతోపాటు గ్రీన్లాండ్ స్ట్రాటజిక్ లొకేషన్ ఏదైతే ఉందో ఈ ఆర్టిక్ రీజియన్లో గ్రీన్లాండ్ అనేది చాలా క్రక్స్ అనమాట. ఒకవేళ గ్రీన్లాండ్లో మనం కనుక పట్టు సాధిస్తే, అంటే హూ ఎవర్ రూల్స్ వరల్డ్స్ ఐలాండ్స్ రూల్స్ ద వరల్డ్ అంటారు. ఐలాండ్స్ని మనం పట్టుకోగలిగితే, స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్న ఐలాండ్స్ని ఖచ్చితంగా ఈస్టర్న్ యూరోప్, వెస్టర్న్ యూరోప్ ఈ ప్రాంతాలన్నీ కూడా, ముఖ్యంగా రష్యాకి ప్రాపర్ చెక్ పెట్టచ్చు అనమాట. ఆర్టిక్లో ఐస్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఆర్టిక్ ఐస్ మెల్ట్ అక్కడ ఉన్న మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో వచ్చి చేరతాయి. అక్కడ ఎక్స్ప్లోరేషన్కి అమెరికాకి పెద్ద స్కోప్ ఉంటుంది అనమాట. అమెరికాకి ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ కావాలి. అమెరికా డిఫెన్స్ ఇండస్ట్రీస్కి, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్కి, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి వీటన్నిటికి కూడా మినరల్స్ కావాలన్నమాట. అందుకని ఇప్పుడు ఉక్రెయిన్ పైన కూడా అమెరికా క్రిటికల్ మినరల్స్ డీల్ మీద ఒత్తిడి చేస్తుంది. చైనాని కౌంటర్ చేయాలి. ముఖ్యంగా చైనా సెమీ కండక్టర్ ఇండస్ట్రీని కూడా అమెరికా కౌంటర్ చేయాలంటే ఖచ్చితంగా అమెరికాకి ఈ మినరల్స్ అవసరం. దాంతోపాటు స్ట్రాటజిక్ లొకేషన్ అవసరం. నార్త్ అట్లాంటిక్లో అమెరికా పట్టు కోల్పోతుంది. అది కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి ఐలాండ్స్ అమెరికా చేతిలో ఉండాలి. రష్యాకి చాలా దగ్గరగా ఉన్న ఈ గ్రీన్లాండ్ ఐలాండ్ కావచ్చు, లేదా ఆర్టిక్ కౌన్సిల్, ఆర్టిక్ కంట్రీస్ దగ్గర ఉన్న గ్రీన్లాండ్ ఐలాండ్, ఇదంతా కూడా ఇప్పుడు అమెరికాకి ఖచ్చితంగా అవసరం. ముఖ్యంగా స్కాండినేవియన్ దేశాలు కావచ్చు, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, వీటన్నిటికీ ప్రాక్సిమిటీ కోసం, జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ కోసం అమెరికా ఇప్పుడు ట్రై చేస్తుంది అనమాట. దానికోసమే డొనాల్డ్ ట్రంప్ 2 విషయాలు గట్టిగా ఉన్నారు. ఒకటి పనామా, రెండోది గ్రీన్లాండ్. పనామానేమో లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కనెక్టింగ్ చోక్ పాయింట్ అనమాట. అదేవిధంగా గ్రీన్లాండ్ అనేది నార్త్ అట్లాంటిక్లో మెయిన్ స్ట్రాటజిక్ పాయింట్ అనమాట. వీటి మీద ఇప్పుడు ట్రంప్ గట్టిగా, చాలా గట్టిగా ఇవి మావే, మేము ఎలా అయినా సాధిస్తామని చెప్పి కోరుకుంటున్నారు. ఇరాన్ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉధృతమవుతున్నాయి. అంతే పందాలో ఇరాన్ గవర్నమెంట్ కూడా ఆ నిరసనల్ని తొక్కేస్తుంది. వేల కొద్ది నిరసనకారులు ఇరాన్లో చనిపోతున్నారని అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి. ముఖ్యంగా మానవ హక్కుల సంస్థలు అక్కడ స్టడీ చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీని డొనాల్డ్ ట్రంప్ కూడా తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రవర్తన కూడా చాలా తప్పని, ఆయన దురహంకారంతో ప్రవర్తిస్తున్నారని, దానివల్ల చాలా మంది చనిపోతున్నారని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రోద్బలంతోనే ఇరాన్లో అల్లర్లు జరుగుతున్నాయని, అమెరికా కావాలనే ఇరాన్లో అలజడి సృష్టిస్తుందని ఆయతుల్లా ఖొమైనీ, ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నారో, ఆయన అమెరికా పైన నేపం వేస్తున్నారు. ఇకపోతే ఇరాన్లో యుద్ధమా దౌత్యమా, ఏం జరగబోతోంది? యుద్ధం జరగబోతోందా, దౌత్యం గెలుస్తుందా? దీని మీదే ప్రపంచవ్యాప్తంగా చర్చ అంతా. ఇరాన్ యొక్క కొత్త సంవత్సరం నవరోజ్ పండుగ కూడా త్వరలో ఉంది కాబట్టి అక్కడ చాలా గ్లూమీ సిచ్యువేషన్, నిరాశ, నిస్పృహ ఉన్నాయి. చాలా వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి, షాప్స్ అన్ని మూసేస్తున్నాయి. నవరోజ్ ఫెస్టివల్ కళ అనేది అక్కడ కనిపించట్లేదు. ఇరాన్ రాజధాని తెహరాన్లో 1 నెల క్రితం ఆర్థిక కష్టాలకు సంబంధించి ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యాయి. అవి ఉధృతమయ్యి యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్టులుగా అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఇరాన్లో ఆ ప్రభుత్వం యొక్క మూలాలే కదిలే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఇదంతా ఓ పక్కన జరుగుతుంటే, మరో పక్క ఇరాన్కి సంబంధించి 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ ఏదైతే జరిగిందో, అంతకుముందున్న పెహ్లవీ డైనస్టీ యొక్క ప్రిన్స్ ఎవరైతే అబ్రాడ్ లో ఉన్నారో, ఆయన ప్రజలందరినీ రోడ్ల మీదకి వచ్చేయమని, ప్రొటెస్టులు చేయమని, తాను వచ్చి కాపాడుతానని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా బయట నుంచి, అబ్రాడ్ నుంచి చెప్పుకొస్తున్నారు. మరోపక్క ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఇరాన్ ప్రజలపైన దాడులు జరుగుతున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని దుయ్యబట్టారు. అక్కడ కొనసాగుతున్న హింసకు ఆయతుల్లా అలీ ఖొమైనీ కారణం అని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఇంతమంది ఇరానియన్ ప్రజల యొక్క ప్రాణాలు బలి తీసుకున్న ఆయతుల్లా అలీ ఖొమైనీ సుప్రీం లీడర్గా కంటిన్యూ అవటం అనేది తప్పని చెప్పి, అతను వెంటనే దిగిపోవాలని, అతని నాయకత్వం ఆగిపోవాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారు. సో ఈ దిశగా భవిష్యత్తులో ఇరాన్ పైన అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? యుద్ధమా దౌత్యమా? మరి వేచి చూడాలి. సిల్వర్, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈరోజు 1 ఔన్స్ వెండి ధర అంతర్జాతీయ మార్కెట్లో $94 ఉంది. మనం చూస్తే కనుక రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి కూడా సిల్వర్ ప్రైజెస్ మీద పెద్ద స్టేట్మెంటే ఇచ్చారు. రాబర్ట్ కియోసాకి కథనం ప్రకారం సిల్వర్ సప్లై అనేది బాగా టైట్ అయిపోయింది. అంతేకాదు, టెస్లా కార్ల కంపెనీతో సహా సిల్వర్ ని సంపాదించుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నాయి. సిల్వర్ దొరకట్లేదు. కాబట్టి సిల్వర్ ప్రైజెస్ బాగా పెరిగే అవకాశం ఉంది. 2026 సంవత్సరంలో ఇంకా కూడా సిల్వర్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది. కొంతవరకు వచ్చే కొద్ది మాసాల్లో సిల్వర్ ప్రైజెస్ తగ్గి కరెక్షన్ జరిగినా సరే, తర్వాత భవిష్యత్తులో మాత్రం సిల్వర్ అనేది సేఫ్ బెట్ అని చెప్పి రాబర్ట్ కియోసాకి చెప్తున్నారనమాట.
కియోసాకి ఈ సిల్వర్ బిజినెస్ లో 1965 నుంచి ఉన్నారు. ఆ టైంలో ఒక ఔన్స్ సిల్వర్ $1 కన్నా తక్కువే అనమాట. తర్వాత ఆయన సిల్వర్ మీద భారీగా పెట్టుబడులే పెట్టారంట. ముఖ్యంగా ఇన్ఫ్లేషన్, కరెన్సీ డ్రాప్స్ వీటన్నిటికీ బెట్గా సిల్వర్నే వాడారు. అంటే ద్రవ్యోల్బణం తట్టుకోవడానికి, దాంతోపాటు కరెన్సీ ఫ్లక్చువేషన్స్ తట్టుకోవడానికి సిల్వర్ అనేది మహాయుధంగా ఉపయోగపడుతుందని చెప్పి ఆయన అభిప్రాయం అనమాట. అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్ కావచ్చు, వెండి పథకాల్లో ఇటీవల పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రవాహం కావచ్చు, భౌగోళిక ఉద్రిక్తతలు కావచ్చు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు కావచ్చు, డాలర్ పైన మరియు డాలర్ ఇన్వెస్ట్మెంట్స్ పైన నమ్మకం తగ్గడం కావచ్చు, వీటన్నిటి వల్ల వెండి ప్రైజెస్, సిల్వర్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి భారీగా పెరిగాయి అన్నమాట. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అదేవిధంగా ఇజ్రాయెల్ హమాస్ మిడిల్ ఈస్ట్ లో అనిశ్చితి అండ్ డొనాల్డ్ ట్రంప్ యొక్క డెసిషన్స్, ఇవన్నీ కూడా బంగారం వెండి ధరలు పెరగటంపై ఇంపాక్ట్ చూపించాయన్నమాట. అంటే అంతర్జాతీయంగా అనిశ్చితి కావచ్చు, లేకపోతే డాలర్ అంటే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు రేపు ఏ విధంగా ఉంటాయో, ఈ టారిఫ్లు ఇవన్నిటితో చాలా మంది వీటన్నిటికన్నా బెటర్ సిల్వర్ కానీ గోల్డ్ కానీ అనుకుని వాటి మీద పెట్టుబడులు పెట్టడం. దాంతోపాటు సిల్వర్ యూటిలిటీ కూడా మనం చూస్తే సిల్వర్ సెమీ కండక్టర్స్, ఎలక్ట్రిక్ కార్స్, కంప్యూటర్ చిప్స్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, RFID ట్యాగ్స్, మెడికల్ హెల్త్ కేర్, మెడికల్ టూల్స్లో కోటింగ్ వాడటం, సోలార్ ఫోటోవాల్టాయిక్ సెల్స్ వీటన్నిటిలో వాడుతున్నారు. కాబట్టి సిల్వర్ యొక్క యూటిలిటీ కూడా బాగా ఉంది. కాబట్టి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. అయితే టెంపరీగా కొంత కరెక్షన్ ఉన్నా సరే భవిష్యత్తులో మాత్రం సిల్వర్ ధరలు పెరిగే అవకాశం మాత్రం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. మనం చూస్తే కనుక బంగారం ధరలు, వెండి ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. సామాన్యుడు వాటిని కొనే పరిస్థితి కనిపించకుండా పోతుంది అనమాట. ఈ టైంలో డెమాన్స్ట్రేట్ ఎఫెక్ట్ కన్నా, అంటే వెండి బంగారం నగలు వేసుకోవడం కన్నా ఇన్వెస్ట్మెంట్ మీద చాలా మంది దృష్టి సారిస్తున్నారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకి కలెక్టర్ ఉంటారు. అయితే ఆ కలెక్టర్ ప్రధానమైన పని వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రమోట్ చేయటం, అది ప్రజలందరికీ కూడా ఆ స్కీమ్స్ రీచ్ అయ్యేలా చేయటం. అయితే చాలా సందర్భాల్లో ప్రజలు కంప్లైంట్ చేస్తూ ఉంటారనమాట. మాకు స్కీమ్ అందలేదనో, చాలామంది వృద్ధులు పెన్షన్ అందలేదనో ఇలా కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళ దాకా చాలా వరకు చేరవన్నమాట. ఇలాంటి టైంలో రాజస్థాన్లోని రాజ్సమండ్ కలెక్టర్ అందరికీ ఆదర్శం. ఆయన పేరు అరుణ్ కుమార్ హసిజా. ఈయన ఏం చేశారో ఒకసారి చూద్దాం. ప్రభుత్వ పథకాలు తన జిల్లాలో పేదవాళ్ళందరికీ అందే వరకు తను జీతం తీసుకుని చెప్పారు. ఆయన చేతిలో 2 వెపన్స్ ఉన్నాయంట. ఒకటి, తన కింద పనిచేసే వాళ్ళందరిపైన విపరీతమైన ఒత్తిడి పెట్టి పథకాలన్నీ అందరికీ చేరేలా చేయటం, లేదా అందరికీ ఆదర్శమయ్యేటట్లు, అంటే అందరినీ మోటివేట్ చేసేటట్లు తను కూడా శాలరీ తీసుకోకుండా ఉంటాం. మనకు గనక అంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఒక 10 రోజులు జీతం డిలే అయితే ఎలా ఉంటుంది? ఈఎంఐస్ కావచ్చు, పిల్లల ఫీజులు కావచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్స్ కావచ్చు, పాల బిల్లులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ ఆగిపోతాయి కదా. అలాంటిది పేదవాళ్ళకి వచ్చే ఆ పెన్షన్ ఏదైతే ఉందో, లేదా ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో, అది ₹1000 కావచ్చు, 1500 కావచ్చు, అది వాళ్ళకి లభించకపోతే ఆ కష్టం ఏంటో అందరికి తెలియాలి. కాబట్టి ముందు నేనే నించుంటాను, నేనే ఉదాహరణగా ఉంటానని చెప్పి అరుణ్ కుమార్, ఈ కలెక్టర్, రాజస్థాన్ రాజ్సమండ్ డిస్ట్రిక్ట్లోని కలెక్టర్ అనమాట, తను జీతం తీసుకోవడం ఆపేశాడు. ఇది చెప్పిన తర్వాత, ఈ వార్త ప్రచురితమైన తర్వాత 48 గంటల్లో అన్ని పనులు అక్కడ స్పీడప్ అయిపోయాయి. చాలా మంది బెనిఫిషరీస్ ఐడెంటిఫికేషన్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ చాలా స్పీడప్ అయిపోయిందంట. దాదాపు 30,000 మంది ఆయన పనిచేస్తున్న రాజ్సమండ్ జిల్లాలో కటిక పేదలు ఉన్నారంట. వాళ్ళకి రకరకాల పథకాలు, అది సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అవ్వచ్చు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఫ్రీ రేషన్ అవ్వచ్చు, అంటే వీట్ ఇవ్వటమో, రైస్ ఇవ్వటమో, ఈ ఉచిత రేషన్ అవ్వచ్చు, లేదా చిన్న పిల్లలకి అందే బెనిఫిషరీస్, ఎవరికైతే పేరెంట్స్ ఉండరో అటువంటి చిన్న పిల్లలకి అందే బెనిఫిట్స్ అనమాట. అక్కడ రాజస్థాన్లో పలన్హార్ యోజన అని చెప్పి ఆ యోజన కింద అందే బెనిఫిట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా అంటే సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ కావచ్చు, సింగిల్ ఉమెన్ కానీ, విడోస్ కానీ, వల్నరబుల్ సెక్షన్స్ కానీ, డిఫరెంట్ లేబుల్డ్ పీపుల్ కానీ అయ్యే పెన్షన్స్ కావచ్చు, లేదా చిన్న పిల్లలకి అందే బెనిఫిట్స్ కావచ్చు, లేదా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద పేదవాళ్ళకి అందే బెనిఫిట్స్ అవ్వచ్చు. ఇవన్నీ అందేదాకా నేను జీతం తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గట్టిగా కూర్చున్నారు. దాంతో అక్కడ మొత్తం అడ్మినిస్ట్రేషన్ మారిపోయిందనమాట. ఈయన ఫస్ట్ టైం కాదు, అరుణ్ కుమార్ గారు ఫస్ట్ టైం కాదు ఇలాంటి ప్రయత్నాలు చేయడం. ఇంతకుముందు కూడా రైతుల కోసం, వాళ్ళ హక్కులు కాపాడటం కోసం అగ్రి స్టాక్ రిజిస్ట్రేషన్ అనేది, ఏదైనా రిజిస్ట్రేషన్ కావచ్చు, వెరిఫికేషన్ కావచ్చు, స్కీమ్లో డిస్బర్స్మెంట్ కావచ్చు, చాలా రకరకాల పథకాలు ఇలాంటి మెకానిజమ్స్ చేశారంట. అంటే అందరినీ భయపెట్టి బెదిరించి పని చేయించడం కన్నా తనే ఒక మోటివేషన్ ఫ్యాక్టర్గా ఉండి, తనే ఒక టార్గెట్ పెట్టేసుకుని, తనకు తనేది ఇంప్లిమెంట్ చేసుకుని అందరూ ఇంప్లిమెంట్ చేసేలా చేశారంట. ఇలాంటి కరెక్టర్ భారతదేశంలో ప్రతి జిల్లాకి ఉంటే బాగుంటుంది కదా. ఎందుకంటే దేశంలో పేదలందరికీ కూడా ప్రభుత్వ పథకాలు వెళ్ళాలంటే, ఆ లబ్ధిదారులకు అన్ని చేకూరాలంటే ఖచ్చితంగా కలెక్టర్ తనే రోల్ మోడల్ అయ్యి తన జీతం ఆపేసుకుంటే యంత్రాంగం మొత్తం ముందుకెళ్ళి పనిచేస్తారు అనమాట. ఎందుకంటే కలెక్టర్ గారు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ముందు ఆయనే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నారు. డబ్బులు లేట్ అయితే, ఆ వచ్చే ₹1000, 2000 లేట్ అయితే ఎంత కష్టం వద్దో ముందు ఆయనే ఎక్స్పీరియన్స్ అవుతున్నారని చెప్పి అందరూ అర్థం చేసుకుని జిల్లా యంత్రాంగం ముందుకు నడుస్తూ
అందరూ అంటే ఆ జిల్లాలో బెనిఫిట్స్ అన్నీ కూడా ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో, సంక్షేమ పథకాలు, పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అవన్నీ ముందే అందేలా చేస్తున్నారనమాట. ఇలాంటి కలెక్టర్స్ ఇండియా మొత్తం అన్ని జిల్లాల్లో ఉండాలి. అంతేకాదు కలెక్టర్స్ ప్రతి అంశం అంటే కింద స్థాయి వరకు, గ్రాస్ రూట్ లెవెల్ వరకు ప్రతి అంశానికి కలెక్టర్ కనెక్ట్ అయి ఉండాలన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఒక చిన్న కథ మనం తెలుసుకోవాలి. రామచిలక కథ. రామచిలక ఒక ప్యారెట్ గొప్ప రాముడు భక్తురాలంట. అయితే జన్మలో ఒక్కసారన్నా శ్రీరాముని చూడాలని ఆ ప్యారెట్ కోరికంట. ఒకరోజు అనుకోకుండా రామబాణమే వచ్చి ఆ ప్యారెట్కి, ఆ రామచిలకి తగిలిందంట. దాంతో గాయమై విలవిల్లాడుతూ రామచిలక రాముడు వంక చూస్తూ భక్తితో, రామా, నేను నన్ను ఎవరన్నా నష్టం చేసినా, నాకు ఎవరన్నా కష్టం కల్పించినా నేను నిన్ను వేడుకుంటాను, నువ్వే వచ్చి నన్ను హట్ చేస్తే ఎలా అని అడిగిందంట. అంటే ఎవరైతే కాపాడతారో, ఎవరైతే మన దేవుడు అనుకుంటామో, ఎవరి పక్కైతే మనం ఆశతో చూస్తామో, ఎవరి దగ్గర నుంచి అయితే మన కోరికలు నెరవేరుతాయని ఆశిస్తాం, ఎవరి దగ్గర నుంచి అయితే మన ఆశలు కోరికలు నెరవేరుతాయని ఆశిస్తామో అలాంటి వ్యక్తి మనం హామ్ చేయకూడదు, అలాంటి వ్యక్తి మనల్ని కాపాడాలని కోరుకుంటాం. అంటే ఇక్కడ మన దేశంలో పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, వృద్ధులు, దివ్యాంగులు వీళ్ళందరూ కూడా కలెక్టర్ని ఒక దేవుళ్ళ చూస్తారనమాట. అటువంటి కలెక్టర్ నిజంగా అందరికీ అభయహస్తం ఇస్తూ, అందరికీ మంచి చేస్తూ, ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ వెళ్ళేలా చూడటమే కలెక్టర్ యొక్క విధి అనమాట. సమ్మక్క సారక్క జాతర లేదా మేడారం జాతర తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న మేడారం విలేజ్లో జరగనుంది. దాదాపు 1 కోటి మంది పైనే ఈ జాతరకి అటెండ్ అవుతారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, దగ్గరలో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇలా చాలా రాష్ట్రాల నుంచి అటెండ్ అవుతారు. భారతదేశంలోని ఇది అతిపెద్ద గిరిజన పండగ. కుంభమేళ తర్వాత అతిపెద్ద పండగ ఇదేనంట. ఇది తెలంగాణ రాష్ట్ర పండగ కూడా. సమ్మక్క సారక్కల్ని వనదేవతలుగా పూజిస్తారు. ఇది ఒక రకంగా ట్రైబల్ కల్చర్, గిరిజనుల కల్చర్ని, తర్వాత వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ని కాపాడే పండగ అని కూడా చెప్పచ్చు. ఆదివాసీ కుంభమేళాగా దీనికి నేషనల్ లెవెల్లో గుర్తింపు ఇవ్వమని చెప్పి కోరుకుంటుంది ఆదివాసీ సమాజం మొత్తం కూడా. అండ్ తెలంగాణలో అంటే ములుగు జిల్లాలో ఈ మేడారం అనే ఊర్లో జరుగుద్ది కాబట్టి చిన్న ఊరు అది, కానీ 1 కోటి మందికి పైగా అక్కడికి జాతరకు వస్తారనమాట. సమ్మక్క సారక్క ట్రైబల్స్ అంటే గిరిజనులకి వాళ్ళు దేవతలు అనమాట. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు అప్పుడు కాకతీయ డైనస్టీ టైంలో గిరిజన రాజులకు చెందిన కుటుంబాలు అనమాట. వీళ్ళు విరోచితంగా పోరాడతారు సమ్మక్క సారక్కలు. తర్వాత సమ్మక్క మాయమై కుంకుబరంలా మారిపోయిందంట. అందుకనే సమ్మక్క సారక్క జాతరలో కుంకుబరల్ని ప్రత్యేకంగా పూజిస్తారనమాట. సో స్పెషల్గా ఈ కుంకుబరల్ని అక్కడ పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ అదృశ్యమయ్యి ఆ ప్రాంతంలో కుంకుబరణ కనిపించిందంట. ముఖ్యంగా వనదేవతలు, కుంకుబరణలు, ట్రైబల్ కల్చర్ ఇవన్నీ కూడా ఈ జాతరలో విశిష్టతలు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారక్క జాతర చేస్తారు. ఈ జాతర 4 రోజుల పాటు చేస్తారు. మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన మేడారం జాతర జరుగుతుంది. అందుకనే దీన్ని మేడారం జాతర అని కూడా పిలుస్తారు. టెక్ జైంట్ గూగుల్ రీసెంట్గా ఒక విశిష్టాత్మకమైన అంబిషియస్ ప్రాజెక్ట్ ఒకటి అనౌన్స్ చేస్తుంది. అదే ప్రాజెక్ట్ సన్ క్యాచర్. ఈ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ యొక్క ప్రధాన లక్ష్యం స్పేస్లో అంటే అంతరిక్షంలో సోలార్ ఎనర్జీ, సౌరశక్తితో పనిచేసే ఏఐ డేటా సెంటర్స్ను ఏర్పాటు చేయటం. మనకు తెలుసు భవిష్యత్ మొత్తం డేటా సెంటర్స్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెసింగ్ ఇదంతా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి భూమిపై కాకుండా అంతరిక్షంలో ఉపగ్రహాలను, శాటిలైట్స్ను ఉపయోగించి ఏఐ పనులను ప్రాసెసింగ్ చేయడం అనమాట. ఈ ఉపగ్రహాలు సూర్యకాంతి నుంచి నేరుగా శక్తిని పొందుతాయి. అంటే సోలార్ ఎనర్జీని డైరెక్ట్గా వాడుకుంటాయి అనమాట. దీనివల్ల భూమి మీద విద్యుత్ కొరత కూడా తగ్గుద్ది. మనకు తెలుసు ఈ ప్రాసెసింగ్ డేటా సెంటర్స్కి చాలా పవర్ కావాలి, దాంతోపాటు వాటర్ కావాలి. వీటన్నిటికీ భిన్నంగా స్పేస్లో కనుక ఈ ఏఐ డేటా సెంటర్స్ ఏర్పాటు చేస్తే భూమి మీద ఉన్న విద్యుత్ కొరత కావచ్చు, లేకపోతే ఈ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టి మనం ఏఐ రియల్ టైం ప్రాసెసింగ్ ఈజీ అవుద్ది అనమాట. దాదాపు 80 శాటిలైట్లు, 80 చిన్న ఉపగ్రహాల సమూహం కాన్స్టలేషన్ను భూమికి సుమారు 650 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పాటు చేస్తూ 2027 కల్లా ఈ ప్రాజెక్ట్ అనేది ఒక స్టేజ్లోకి తీసుకురావాలని చెప్పి కూడా గూగుల్ ఆలోచిస్తుంది అనమాట. ఈ 80 శాటిలైట్స్ ఏదైతే ఏఐ డేటా ప్రాసెసింగ్ కోసం శాటిలైట్స్ని పంపిస్తారో దీనిలో గూగుల్ అభివృద్ధి చేసిన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయన్నమాట. మరియు ఈ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి లేజర్ కమ్యూనికేషన్ సిస్టమ్ వాడతాయి అనమాట. అంటే ఈ శాటిలైట్ ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి, దాంతోపాటు
భూమిపైకి డేటా వేగంగా పంపడానికి లేజర్ కమ్యూనికేషన్స్ వాడతాయి అన్నమాట. భూమితో పోలిస్తే స్పేస్ లో అంటే అంతరిక్షంలో సూర్యకాంతి 8 రెట్లు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కాబట్టి, అలానే రాత్రి సమయం కూడా ఉండదు కాబట్టి 24/7 రియల్ టైం ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. దాంతో పాటు సూర్యకాంతి ఎక్కువగా వాడుకుని అంటే సోలార్ ఎనర్జీ ఎక్కువగా వాడుకుని మొత్తం ఏ డేటా సెంటర్స్ పనిచేస్తాయి అనమాట. గూగుల్ ఈ ప్రాజెక్ట్ యొక్క మొదటి 2 ప్రోటోటైప్ శాటిలైట్స్ కూడా 2027 నాటికి లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్లానెట్ ల్యాబ్స్ తో కలిసి పనిచేస్తుంది అనమాట గూగుల్. ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రాముఖ్యత అవసరం పెరుగుతున్న కొద్దీ కూడా మనం చూస్తే డేటా సెంటర్లకు విపరీతమైన విద్యుత్ కావచ్చు, స్పేస్ కావచ్చు అంటే స్థలం కావచ్చు అవసరం అవుతుంది అనమాట. భూమిపైన ఈ వనరులు మనకి తక్కువగా అందుబాటులో ఉండటం వల్ల అంతరిక్షంలో అపరిమితమైన సౌరశక్తి ఉపయోగించుకోవాలని చెప్పి గూగుల్ ఈ నిర్ణయం తీసుకుందనమాట. ఇదే ప్రాజెక్ట్ సన్ క్యాచర్. గూగుల్ యొక్క ఈ వినూత్న ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అనేది మన భూమిపైన ఎర్త్ పైన ఉన్న విద్యుత్ సమస్యని పరిష్కరిస్తూ అంతరిక్షంలో ఏఐని నడిపించే ఒక విప్లవాత్మకమైన అడుగు అని చెప్పొచ్చు. రీసెంట్ గా భారత ప్రధాని మోడీ గారు భారతదేశానికి తిరిగి వచ్చిన పిప్రావా రెలిక్స్ ని రాయ్ పితోరా కల్చరల్ కాంప్లెక్స్ లో ఆవిష్కరించారు. పిప్రావా రెలిక్స్ తిరిగి వచ్చాయి. అసలు ఈ పిప్రావా ఈ రెలిక్స్ ఏంటి, బుద్ధిస్ట్ రెలిక్స్ ఏంటి? మనందరికీ తెలుసు, గౌతమ్ బుద్ధుడు కూషి నగర ఏదైతే మల్లా ఘనసంగా ఉందో కూషి నగర ఆ ప్రాంతంలో ఆయన మహాపరినిర్వాణం పొందారు. అయితే ఆయన రిలిక్స్ కోసం, ఆయన అస్థికల కోసం అందరూ 7-8 కింగ్డమ్స్ ఫైట్ చేసుకున్నాయి అనమాట. చేసుకున్న క్రమంలో ఆయన అస్థికల్లో తలా ఒక భాగం ఇచ్చారనమాట 8 కింగ్డమ్స్ కి. దానిలో సఖ్యా క్లాన్ కూడా ఏదైతే ఆయన ఒరిజినల్ క్లాన్ ఉందో సఖ్యా క్లాన్ కూడా ఒక పార్ట్ ఇచ్చారనమాట, ఒక భాగం ఇచ్చారు. ఈ సఖ్యా క్లాన్ వాళ్ళు పిప్రావా అనే ప్రాంతం దగ్గర ఆయన రెలిక్స్, కొన్ని ప్రెషియస్ స్టోన్స్ అవన్నీ దాచిపెట్టారనమాట. ఈ పిప్రావా అనే ప్రాంతం ప్రస్తుతం యూపీలో ఉన్న సిద్ధార్థ నగర్ డిస్ట్రిక్ట్ లో ఉందన్నమాట. చిన్న గ్రామం ఇది. ఇక్కడి నుంచి 127 సంవత్సరాల క్రితం అంటే దాదాపు 1897 ఆ ప్రాంతంలో విలియం క్లాక్స్టన్ పెప్పే అనే ఒక అమాచ్యూర్ ఆర్కియాలజిస్టు ఇక్కడి నుంచి ఎక్స్కవేట్ చేసి బ్రిటన్ తీసుకెళ్లిపారు. ఆ తర్వాత వారసత్వంగా ఆర్కియాలజిస్ట్ ఆధీనంలోనే బుద్ధ యొక్క రెలిక్స్, పిప్రావా రెలిక్స్ ఏవైతే ఉన్నాయో 127 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉన్నాయన్నమాట బ్రిటన్లో. తర్వాత రీసెంట్ గా సాత్ బి అనే ఒక ఫేమస్ ఆక్షన్ కంపెనీలో ఈ రెలిక్స్, బుద్ధ రెలిక్స్, పిప్రావా రెలిక్స్ ఏవైతే ఉన్నాయో, బుద్ధుడి యొక్క అస్థికలు ఏవైతే ఉన్నాయో అవి ఆక్షన్కి వచ్చాయి. దాన్ని ఆయన మునిమనవుడు, ఈ పెప్పే మునిమనవుడు ఎవరైతే ఉన్నారో ఆర్కియాలజిస్ట్ మునిమనవుడు $100 మిలియన్ కి ఆక్షన్ పెట్టారనమాట. ఈ విషయం ఇండియాకి తెలిసి మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఇంటర్వ్యూ అయ్యి ఇది ఇండియన్ కల్చర్ సంబంధించినవి, మా యొక్క హెరిటేజ్ సంబంధించినవి, దీన్ని ఎలా ఆక్షన్ పెడతారో, ఇది లూటెడ్ ప్రాపర్టీ కదా అని చెప్పి మనం చెప్పేసరికి ఇప్పుడు అవి ఈ పిప్రావా బుద్ధిస్ట్ రిలిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మన దేశానికి తిరిగి వచ్చాయి. దీనికి సంబంధించి మోడీ గారు ట్విట్టర్లో చెప్పారు, మన రిలిక్స్ మనకు తిరిగి వచ్చాయి, ఇది చాలా జాయస్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పి మోడీ గారు చెప్పారనమాట. బుద్ధిజంకి, బుద్ధుడికి సంబంధించిన ఏ రిలిక్స్ అయినా సరే మనం వాటిని చాలా ప్రెషియస్గా చూసుకుంటాం. ఎందుకంటే బుద్ధుడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చనిపోయాడు అనే అంశం మీద చాలా మంది చర్చించుకుంటూ ఉంటారు. నేపాల్ అయితే బుద్ధుడు మా దగ్గరే పుట్టాడని చెప్పి ఎప్పుడూ చెప్తానే ఉంటుంది అనమాట. సో ఈ సందర్భంలో బుద్ధిజం అనేది భారతదేశంలో పుట్టింది. ఈ సందర్భంలో బుద్ధ రిలిక్స్ అనేవి భారతదేశంలో ఉన్నాయని చెప్పి మనం సగౌరవంగా చెప్పుకోవడానికి ఈ పిప్రావా రిలిక్స్ అనేవి మనకు పనికొస్తాయి. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక హృదయ విదారకమైన ఘటన జరిగింది. దట్టమైన పొగమంచు, అర్ధరాత్రి పూట ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన కారు వేసుకుని ఈ నోయిడా ప్రాంతంలో జాబ్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి పూట కారులో వస్తున్నాడు అనమాట. దానిలో దట్టమైన పొగమంచుతో అతనికి ముందుంది ఏమీ కనిపించలేదు. దాంతో రోడ్డు పైన రిఫ్లెక్టర్స్ కూడా లేకపోవడంతో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కారు వెళ్ళి 70 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. అక్కడంతా చుట్టూ వాటర్ లాగింగ్ అనమాట. ఆ కన్స్ట్రక్షన్స్, ఆ ఏరియాలో కొన్ని కన్స్ట్రక్షన్స్ జరగటం వల్ల అక్కడంతా బాగా పిట్స్ అన్ని తవ్వి ఉండటం వల్ల వాటర్ లాగైపోయి కారు వెళ్ళి దానిలో వాటర్లో పడిపోయింది అనమాట. దాంతో ఈ అబ్బాయికి ఊపిరాడలేదు. కష్టపడి పైకి లేసి కార్ టాప్ మీద నించుని సహాయం కోసం అరిచాడు. అంతేకాదు తన తండ్రికి కాల్ చేసి నాకు చనిపోవాలని లేదు నాన్న, అర్జెంట్గా వచ్చి నన్ను రెస్క్యూ చేయండి అని కూడా బతిలాడాడు అనమాట. కానీ సమయానికి అతనికి సపోర్ట్ అందకపోవడంతో అతను చనిపోవడం జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. చాలా మంది అక్కడికి వెళ్ళి అతని అరుపులు విన్నారే కానీ అతనికి ఎవరు సహాయం చేయలేదంట. అండ్ రెస్పాన్స్ వచ్చేసరికి కూడా లేట్ అయిందంట. దీంతో చాలా నిర్లక్ష్యం జరిగిందని, అంతేకాదు అక్కడంత వాటర్ లాగింగ్ జరగడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు అనమాట. ఢిల్లీలో మనకు తెలుసు, నోయిడా ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఉంటుంది అర్ధరాత్రి పూట. దాంతో పొల్యూషన్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఏమీ కనిపించదు అనమాట. రిఫ్లెక్టర్స్ కూడా సరిగా లేకపోవడంతో అబ్బాయి చనిపోవడం జరిగిందని చెప్పి సహాయక చర్యలు ఆ టెక్కీకి, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి అందేసరికి ఊపిరాడిక మరణించేశాడనమాట. అసలు అబ్బాయి చాలా ఘోష పెట్టాడంట తనకి చనిపోవాలని లేదని చెప్పి. అయినా కానీ దారుణమైన పరిస్థితి అనమాట. యువరాజ్ మెహతా అనే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన డ్యూటీ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి పూట ఇంటికి తిరిగి వస్తున్నాడు. దట్టమైన పొగమంచు, రోడ్డుపై రిఫ్లెక్టర్ లేకపోవడం వల్ల
యువరాజ్ మెహతా ఈయన కారు పక్కనే ఉన్న ఒక పెద్ద గోడను ఢీకొట్టిందనమాట. అక్కడే డ్రైనేజ్ కాలాలు కూడా ఉన్నాయంట. అనంతరం ఆయన కారు 70 అడుగుల గుంతలో పడిపోయిందంట. దానిలో నీళ్లు ఉన్నాయంట. దాంతో ఈ అబ్బాయి కారు టాప్ మీదకి ఎక్కి కూడా అరిచాడంట. అందరికి ఫోన్ చేశాడంట. తన తండ్రికి ఫోన్ చేశాడంట. అన్నీ చేశాడంట. కానీ ఆ అబ్బాయికి రెస్పాన్స్ వచ్చేసరికి అబ్బాయి ఊపిరాడక నీళ్లలో మునిగిపోయి చనిపోయాడంట. చనిపోయిన టెక్కిని బయట తీశారు. దీని మీద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇమీడియట్ గా సీరియస్ గా రియాక్ట్ అయింది. అక్కడున్న లోకల్ బాడీ సీఈఓని కూడా సస్పెండ్ చేసింది. అంతేకాదు యూపీ ప్రభుత్వం దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ కూడా వేసిందనమాట. కానీ పోయిన ప్రాణం ఎవరు తిరిగి తీసుకొస్తారని చెప్పి అబ్బాయి తండ్రి స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఒక బ్యాడ్ ట్రెండ్ నడుస్తోంది. వ్యూస్ కోసం, మానిటైజేషన్ కోసం ఎలాంటి ఫేక్ నైనా ప్రజెంట్ చేసేస్తున్నారు. రీసెంట్ గా కేరళలోని కాలికట్, కోయికోడ్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి బస్లో ట్రావెల్ చేస్తుంది. ఆ బస్ చాలా రష్గా ఉంది. ఆ టైంలో ఒక వ్యక్తి తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా ఆ రష్లో ఆ అమ్మాయికి తగిలాడు. ఆ అమ్మాయి దాన్ని లైవ్లో వీడియో తీసేసింది. వీడియో తీసేసి తన్ని ఒక వ్యక్తి ఎలా హెరాస్ చేస్తున్నాడో చూడండి, ఎలా టచ్ చేస్తున్నాడో చూడండి అని చెప్పి అది పబ్లిక్ డొమైన్లో పెట్టేసింది అనమాట. ఇమీడియట్గా కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో ఆ వీడియో చాలా వైరల్ అయిపోయింది. అందరూ కూడా కామెంట్స్ రూపంలో అబ్బాయిని దూషించడం స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చాలా సెన్సిటివ్, చాలా లైట్ హార్టెడ్ అనమాట. అతను ఇలాంటి పాపం ఎప్పుడు చేయడు, ఇన్నోసెంట్ అంట. అటువంటి వ్యక్తి ఇదంతా చూసి తాను చేయలేదని చాలా మంది చెప్తున్నా ఎవరో అర్థం చేసుకోవట్లేదంట. దాంతో చాలా సున్నిత మనస్కుడైన అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరిది బాధ్యత? మనం చూస్తే సోషల్ మీడియాలో కొంతమంది అమ్మాయిలు కేవలం వ్యూస్ కోసం, వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవడం కోసం ఇలాంటి రీల్స్ కానీ, వీడియోస్ కానీ చేస్తున్నారు. అంతేకాదు కేరళలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ కూడా స్టార్ట్ అయింది. ఉమెన్ కమిషన్, మహిళా కమిషన్ ఎలా ఉందో అలానే మెన్కి కూడా ఒక కమిషన్ కావాలి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా అంశాల్లో బాధితులు అవుతున్నారు. మనం చూస్తే రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో కూడా మహిళలు భర్తల్ని చంపేయటం, పెళ్ళైన వెంటనే చంపేయటం, లేదా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని టార్చర్ చేయటం, ప్లాన్ వేసుకుని మరి వాళ్ళని పెళ్ళైన కొద్ది రోజులకే చంపేయటం, ఇలా చాలా చేస్తున్నారు. కాబట్టి మహిళా కమిషన్తో పాటు మెన్కి కూడా కమిషన్ ఉండొచ్చు కదా అని చెప్పి చాలా మంది మన రాష్ట్రంలో కూడా అంటారనమాట. అంటే అమ్మాయినా అబ్బాయినా అది జెండర్ న్యూట్రల్గా ఉండాలి. కష్టం ఎవరికి వచ్చినా కష్టమే, బాధ ఎవరికి వచ్చినా కష్టమే, ఎవరిదైనా ప్రాణమే, ఎవరిదైనా సున్నితత్వమే. కాబట్టి కేవలం ఈ రోజుల్లో పట్టణాల్లో ఉండి చదువుకున్న అమ్మాయిలు కూడా అబ్బాయిలకి ఏమాత్రం తీసుకోవట్లేదు అనమాట. ఎప్పుడైనా చట్టాలు అనేవి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ తరపున ఉన్నాయి. ఈ రోజుల పరిస్థితులు చూస్తే అబ్బాయినా అమ్మాయినా ఎవరైనా విక్టిమ్ అవ్వచ్చు. కాబట్టి ఇద్దరికి సరిపడా చట్టాలు ఉండాలి, ఇద్దరికి సరిపడా కమిషన్స్ ఉండాలి, ఇద్దరికి సరిపడా న్యాయస్థానాలు ఉండాలి. సమాజానికి రోల్ మోడల్స్గా ఉండాల్సిన వాళ్ళు, సమాజంలో హితవు చెప్పేవాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, చాలా కష్టపడి చదివి పైకొచ్చిన వాళ్ళే సమాజంలో వైరల్ అవుతే ఎలా ఉంటుంది? అది కూడా కొన్ని చెడు విషయాల్లో. మనం రీసెంట్గా చూస్తే కర్ణాటక డీజీపీ స్థాయి ఆఫీసర్ కె రామచంద్రరావు గారు, ఆయన కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. అది కూడా చాలా అసభ్యంగా, అశ్లీలంగా. అసలు డీజీపీ స్థాయి అధికారి ఇలా ఆడవాళ్ళతో ఇండల్జ్ అవుతాడా? అది కూడా ఒకళ్ళ ఇద్దరా? ఆ ఫోటోలో, ఆ వీడియోలో చాలా మంది కనిపిస్తున్నారు. ఆయన అది నేను కాదు, కంప్లీట్ గా మార్పుడ్ వీడియోస్ అని చెప్తున్నారు. కానీ కర్ణాటక ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఆర్డర్ జారీ చేసింది. రూల్ నెంబర్ 3 ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1968 ప్రకారం ఆర్డర్ వచ్చిందనమాట. దాని ప్రకారం అన్బికమింగ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్, ప్రభుత్వ అధికారిగా చేయకూడని పని చేయటం, ఎంబరాస్మెంట్ టు ద గవర్నమెంట్, అప్సీనిటీ అని రాశారనమాట ఆయన సస్పెన్షన్ ఆర్డర్ లో. అంటే అప్సీన్ వీడియోస్ అంటే అశ్లీలంగా ఉండే వీడియోస్ కావచ్చు, లేదా ఒక గవర్నమెంట్ సర్వెంట్ చేయకుండా పని చేస్తే కావచ్చు, లేదా ప్రభుత్వానికి తలనొప్పిగా మారటం, ఎంబరాస్మెంట్ అనమాట. అంటే ప్రభుత్వం కూడా ఆయన చేసిన పనికి ప్రభుత్వం కూడా ఆన్సరబుల్ గా ఉండటం, ఇవన్నీ చూసి కర్ణాటక ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ అనేది మనకు తెలుసు గవర్నమెంట్ లో అది రివోకబుల్ అనమాట. అంటే ఎప్పుడైనా ఆయన నేరం చేయలేదని తెలిస్తే, తప్పు చేయలేదని తెలిస్తే ఆ సస్పెన్షన్ ఎత్తేయచ్చు. కానీ ఆ సస్పెన్షన్ అనేది ఏ కండిషన్స్ లో, ఏ సందర్భంగా జరిగిందనేదే ఇప్పుడు చర్చ అనమాట. ముఖ్యంగా ఆయన వీడియోస్ అంతగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనకు చూస్తే కనుక సివిల్ సర్వీసెస్ లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ అనేవి చాలా ఫౌండేషనల్ వాల్యూస్ అని చెప్పుకోవచ్చు. దాని ప్రకారం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ఒక పేపర్ కూడా పెట్టారు 250 మార్కులకి. గత 13 సంవత్సరాలుగా ఆ పేపర్ కూడా సివిల్ సర్వీసెస్ లో ఉందన్నమాట. దానిలో ప్రత్యేకంగా ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలనే దాని మీద కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉంటాయి, సివిల్ సర్వీసెస్ రూల్స్ ఉంటాయి అనమాట. ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్కింగ్ ప్లేసెస్ అనేది పాష్ చట్టం చాలా సీరియస్ గా ఇంప్లిమెంట్ అవుతుంది సివిల్ సర్వీసెస్ లో. దాంతో పాటు విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ గైడ్ లైన్స్ 1997 అంటే ఒక స్త్రీ పనికి వచ్చినప్పుడు, స్త్రీ బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆవిని అసలు ఎవరు వేధించకూడదు, అలాంటివి జరగకూడదు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అశ్లీలమైన పనులు జరిగితే కనుక అది ప్రపంచానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఎటువంటి మెసేజ్ వెళ్తుంది అనేది ప్రధానమైన ప్రశ్న అనమాట. ముఖ్యంగా ఫ్యూచర్ సివిల్ సర్వెంట్స్ కూడా చాలా మంది దీని వల్ల ప్రభావితం అవుతారనమాట. ఇక్కడ మనం గమనిస్తే
సివిల్ సర్వీసెస్ అనేది చాలా ఉన్నతమైన స్థానం. ప్రజలు సివిల్ సర్వెంట్స్ని చాలా గొప్పగా చూస్తారు. ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి క్యారెక్టర్ కానీ, బిహేవియర్ కానీ, ప్రవర్తన కానీ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. కానీ డీజీపీ స్థాయి అధికారులు ఇలాంటివి చేస్తే తర్వాత కింద స్థాయి అధికారులు ఎలా ఉంటారు అనేది కూడా పెద్ద ప్రశ్నే. అందరూ కాకపోయినా కొంతమంది సివిల్ సర్వెంట్స్ లో ఈ ధోరణులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ప్రధానంగా దొరికితే దొంగ, దొరకపోతే దొర అంటుంటాం కదా, అలానే దొరికిన వాళ్ళు దొంగలు అవుతారు. కానీ ఇలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభుత్వ అధికారులుగా. జనవరి 26 రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్లుగా యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వండర్ లేన్ ఇద్దరు కూడా వస్తున్నారు. యూరోపియన్ యూనియన్ భారత్ సంబంధాలు ఇప్పుడు కొత్త శకంలోకి అడుగు పెట్టనున్నాయి. ప్రధానంగా ఈ విజిట్ సందర్భంగా ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదరనుంది. ఈ దిశగా ఉర్సులా వండర్ లేన్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ మేము ఎకనమిక్ పవర్ హౌసెస్తో కొత్తగా వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలనుకుంటున్నాము, వాటిపైన దృష్టి పెడతామని చెప్పి రీసెంట్గా స్పీచ్ ఇచ్చారు. ఈ డీల్ కనుక కుదిరితే దాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అందరూ అంటున్నారు. అంతేకాదు 2 బిలియన్ల జనాభా భారత్ యూరోపియన్ యూనియన్ కలిపి వీళ్ళందరూ కూడా ఈ డీల్ వల్ల బెనిఫిట్ కానున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అనేది చాలా గొప్పగా ఉంది. $135 బిలియన్ అనమాట. అది భవిష్యత్తులో చాలా పెరగనున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ ఓ పక్క అమెరికా ట్రంప్ బెదిరింపులు, గ్రీన్లాండ్ సంబంధించిన బెదిరింపులు, టారిఫ్ సంబంధించిన బెదిరింపులు, గ్రీన్లాండ్ ఆక్రమణ విషయంలో తనకు సపోర్ట్ చేయకపోతే టారిఫ్లు వేస్తానంటూ ఆల్రెడీ 8 దేశాల మీద టారిఫ్లు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ఈ పరిస్థితిలో యూరోపియన్ యూనియన్ భారత్ వైపు చూస్తోంది. అంతేకాదు భారత్తో వాణిజ్యం పెంచుకోవాలని కూడా ట్రై చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తే కనుక ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య బైలేటరల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ BTIA టాక్స్ 2007 నుంచి ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య ఈ స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం అనేది ఒక కొలిక్కి వచ్చింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క శిఖరాగ్ర సదస్సు కోసం స్విట్జర్లాండ్లోని దావోస్కు వచ్చిన యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వండర్ లేన్ మీడియాతో మాట్లాడారు. భారత్తో ట్రేడ్ డీల్ యొక్క పురోగతి గురించి కూడా ఆవిడ మీడియాతో చర్చించారు. 200 కోట్ల మంది ప్రజలకు ఈ ట్రేడ్ డీల్ వల్ల ప్రయోజనం అవుతుందని, ఇదొక చారిత్రాత్మక ట్రేడ్ డీల్ అని కూడా ఆవిడ ప్రస్తావించారు. ఈ శతాబ్దపు ఆర్థిక శక్తులతో యూరోప్ ట్రేడ్ డీల్స్ చేసుకోవాలని ముందడుగేస్తుందని చెప్పి కూడా ఉర్సులా వండర్ లేన్ చెప్పారనమాట. ఆవిడ జనవరి 26 మన రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఇక్కడ అంటే భారతదేశంలో జనవరి 27వ తారీఖు ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ అనేది ఒక కీలక ప్రకటన బయటికి రాబోతోంది. ఈ ట్రేడ్ డీల్, ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య ట్రేడ్ డీల్ అనేది మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని పిలుస్తున్నారు. కేరళలో, తమిళనాడులో 2 రాష్ట్రాల్లో కూడా గవర్నర్కి ప్రభుత్వానికి మధ్య ఈ మధ్య ఘర్షణ చెలరేగుతోంది. ముఖ్యంగా కేరళలో నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగించారనమాట. అక్కడ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గారు ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలో కొన్ని అంశాలు చదవలేదు. దాంతో అక్కడ రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్ పైన ఇలా ఎందుకు చేశారని చెప్పి చర్చ స్టార్ట్ అయిందనమాట. సాధారణంగా కన్వెన్షన్ ప్రకారం ప్రభుత్వం అంటే క్యాబినెట్ ఏదైతే అప్రూవ్ చేసిన స్పీచ్ ఉందో అదే గవర్నర్ చదవాలన్నమాట. గవర్నర్ మార్చి చదవటానికి లేదు. అయితే ఈ మార్చి చదవచ్చా లేదా అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది దేశంలో. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 176 176 ప్రకారం ప్రతి సంవత్సరం మొదటి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగిస్తారనమాట. అలాంటి ప్రసంగాన్ని సభా నిబంధనల ప్రకారం జనరల్గా మార్చరనమాట. అయితే తమిళనాడులో, ఇక్కడ కేరళలో 2 చోట్ల ఈ మార్చి చదవటం మీద చర్చ జరుగుతుందన్నమాట. అయితే తమిళనాడు గవర్నర్ RN రవి గారు కూడా నిన్న అంటే జనవరి 20వ తారీఖు తమిళనాడు శాసనసభ సమావేశంలో తన ప్రసంగాన్ని చదవకుండానే ఆయన నిష్క్రమించారనమాట. మనకు తెలుసు ప్రతి సమావేశంలో గవర్నర్ ఫస్ట్ స్పీచ్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతే మొత్తం స్టార్ట్ అవుద్ది అనమాట. అక్కడ తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీలో జాతీయ గీతం ఆలపించలేదని చెప్పి ఆయన సభాపతిని కోరారనమాట. ఆలపించండి మీరు, అంటే జాతీయ గీతం పాడండి ఫస్ట్, తర్వాత సమావేశాలు స్టార్ట్ చేద్దామని. కానీ అక్కడ స్పీకర్ అంగీకరించకపోవడంతో ఆయన నిష్క్రమించారంట. గవర్నర్ ప్రసంగానికి ముందు తర్వాత జాతీయ గీతం పాడాలని చెప్పి గవర్నర్ కోరారనమాట. కానీ ఆలపించకపోవడంతో గవర్నర్ నిష్క్రమించారనమాట. ఇక్కడ మనం ప్రస్తుతం తమిళనాడులో పరిపాలనలో ఉన్న డిఎంకే ప్రభుత్వం వాదన చూస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 176ని అమెండ్ చేయాలని, గవర్నర్ ప్రసంగంతో అసలు పని ఏంటని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే గవర్నర్ రాష్ట్రానికి హెడ్ కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రసంగంతో మొదలెట్టాల్సిందే. అయితే గవర్నర్ వాదన ఇక్కడ వేరొక విధంగా ఉందన్నమాట. తమిళనాడు గవర్నర్ అంటే లోక్ భవన్ యొక్క ఎక్స్ లో వాళ్ళు చేసిన ట్వీట్ ప్రకారం తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో జాతీయ గీతాన్ని పాడకుండా అవమానించి ప్రాథమిక రాజ్యాంగ విధిని విస్మరించింది. గవర్నర్ ప్రసంగించడానికి వెళ్లే సమయంలో మైక్ ను పదే పదే ఆపేశారు.
ఆయనకు మాట్లాడటానికి కూడా సరిగా అనుమతించలేదు. తమిళనాడు అసెంబ్లీలో తరచుగా జాతీయ గీతాన్ని అవమానిస్తున్నారు. దాన్ని సహించలేక గవర్నర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రభుత్వం గవర్నర్కి ఇచ్చిన ప్రసంగ కాపీలో అసత్యమైన, నిరాధారమైన చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి తమిళనాడు గవర్నర్ దాన్ని చదవటానికి నిరాకరించారని చెప్పి లోక్ భవన్ స్టేట్మెంట్ చెప్పిందనమాట. యూకే క్యాపిటల్ లండన్ లో ఒక చిన్న బాబు, 8 సంవత్సరాల వయసున్న చిన్న బాలుడు, హిందూ బాలుడు వివక్షకు గురయ్యాడు. ఈ బాబు యూకేలో చాలా టాప్ రేటెడ్ ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉందో నార్త్ వెస్ట్ లండన్ లో వెంబ్లే స్కూల్లో చదువుతున్నాడు. ఆ బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు పొద్దునే తిలకం పెట్టుకెళ్తాడంట. హిందూ ఆచారం ప్రకారం, మన కల్చర్ కష్టం ప్రకారం మనం తిలకం పెట్టుకుంటుంటాం నుదుటి పైన. అలానే ఆ బాబు వాళ్ళ పేరెంట్స్ తిలకం పెట్టి పంపిస్తారంట. అయితే ఆ తిలకం ఎందుకు పెట్టుకున్నాం అని చెప్పి ఆ స్కూల్ హెడ్ టీచర్, అంటే హెడ్ మాస్టర్ లాంటి వాళ్ళు అనమాట, క్వశ్చన్ చేయటం, ఆ బాబుని వెంబడించడం, బ్రేక్ టైంలో కూడా ఆ బాబుని అబ్జర్వ్ చేయటం. దాంతో ఆ బాబు ఆడుకోలేకపోయాడంట, ఎంబరాస్మెంట్ గురయ్యాడు. ఆ బాబు సోలోగా ఉండిపోతున్నాడు అనమాట. అందరినీ పక్కన పెట్టి ఆ బాబుని సపరేట్గా అబ్జర్వ్ చేయటం ఇలాంటివి చేస్తున్నారు. దాంతో పేరెంట్స్కి చెప్పాడు ఆ బాబు. పేరెంట్స్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పారంట, ఇది కరెక్ట్ కాదు, మా ఆచారం ప్రకారం ఇది మా రిలీజియస్ ప్రాక్టీస్, అంతేగాని తిలకం పెట్టుకోవడం తప్పేం లేదని చెప్పి. కానీ హెడ్ టీచర్ వినకపోగా ఆ బాబు మీద పరిశీలన ఇంకా పెంచేశాడంట. దాంతో ఆ బాబు స్కూల్లో మెలగలేకపోయాడు. ఆ బాబు స్కూల్లో చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా ఆ బాబుని తప్పించారంట. దాంతో ఆ స్కూల్లో ఉండలేకపోయాడు. ఆ బాబే కాదు, ఇంకా కొంతమంది పిల్లల్ని కూడా ఆ స్కూల్లో అలా జరిగిందంట. దాంతో పేరెంట్స్ ఆ స్కూల్ నుంచి ఆ పిల్లల్ని తీసేశారంట. ఇలాంటి వివక్ష ఏంటి అని చెప్పి చాలా మంది అక్కడ ప్రశ్నిస్తున్నారు. ఇన్సైడ్ యూకే అని చెప్పి ఒక సోషల్ మూవ్మెంట్ అనమాట. వీళ్ళ కథనం ప్రకారం ఇదంతా కూడా ఈ బాబు ఇలాంటి డిస్క్రిమినేషన్ గురయ్యారని చెప్పి యూకేలో ఎప్పుడు ఈ వార్త ట్రెండ్ అవుతుంది అనమాట. మనం చూస్తే చాలా దేశాలు ప్రపంచంలో సెక్యులర్ అని చెప్పుకుంటాయి. అంటే వెస్ట్రన్ కంట్రీస్ సామాన్యంగా మేము చాలా సెక్యులర్ కంట్రీస్ అని చెప్పుకుంటాయి, కానీ వాళ్ళ సెక్యులరిజం కూడా స్టేట్ ఈస్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ రిలీజియన్. అంటే వాళ్ళ సెక్యులరిజంని కొన్నిసార్లు నెగిటివ్ సెక్యులరిజం అని కూడా పిలుస్తుంటాం. ఇండియన్ సెక్యులరిజం పాజిటివ్ సెక్యులరిజం అనమాట. మన దేశంలో అన్ని రిలీజియస్ ప్రాక్టీసెస్ ని మనం సమానంగా చూస్తాం, కానీ వెస్ట్రన్ కంట్రీస్ లో అలా కాదనమాట. ముఖ్యంగా తిలకం పెట్టుకెళ్తే ఒక బాబుని అలా స్కూల్ నుంచి అరెస్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు. ముఖ్యంగా అంత అడ్వాన్స్డ్ కంట్రీస్ మనం చూస్తే వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కానీ, అమెరికా కానీ, ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ అనమాట. ఇట్లాంటి కంట్రీస్ లో కూడా మన ప్రాక్టీసెస్ ని తప్పు పట్టడం ఎంతవరకు రైట్ అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారనమాట. ఇలాంటి ఘటనలు విద్యార్థులపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపిస్తాయని, అదేవిధంగా వాళ్ళ చదువు మీద ఫోకస్ చేయలేదని, భద్రతాపరమైన సమస్యలు కూడా తలెత్తాయని చెప్పి కూడా చాలా మంది వాదిస్తున్నారనమాట. ముఖ్యంగా లండన్ లో ఒక చట్టం ఉంది, యూకేలో ఒక చట్టం ఉంది, ఈక్వాలిటీ యాక్ట్ 2010. అంటే అందరినీ సమానంగా చూడాలనే చట్టం. ఒకవేళ కనుక ఈ తిలకం బేస్ చేసుకున్న అబ్బాయిని డిస్క్రిమినేషన్ చేసినట్టు ప్రూవ్ అయితే కనుక నిజంగా ఈ యాక్ట్ కి అది వ్యతిరేకమే. కానీ ఎంతవరకు దీన్ని ఎలా పరిగణిస్తారనేదే పెద్ద ప్రశ్న అనమాట. ఇలాంటి డిస్క్రిమినేషన్స్ లండన్ లోనే కాదు, వెస్ట్రన్ కంట్రీస్ లో కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి అనమాట. సోషల్ మీడియాలో ఒక బ్యాడ్ ట్రెండ్ నడుస్తుంది. వ్యూస్ కోసం, మానిటైజేషన్ కోసం ఎలాంటి ఫేక్ నైనా ప్రజెంట్ చేసేస్తున్నారు. రీసెంట్ గా కేరళలోని కాలికట్, కోయికోడ్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి బస్లో ట్రావెల్ చేస్తుంది. ఆ బస్ చాలా రష్గా ఉంది. ఆ టైంలో ఒక వ్యక్తి తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా ఆ రష్లో ఆ అమ్మాయికి తగిలాడు. ఆ అమ్మాయి దాన్ని లైవ్లో వీడియో తీసేసింది. వీడియో తీసేసి తన్ని ఒక వ్యక్తి ఎలా హెరాస్ చేస్తున్నాడో చూడండి, ఎలా టచ్ చేస్తున్నాడో చూడండి అని చెప్పి అది పబ్లిక్ డొమైన్లో పెట్టేసింది అనమాట. ఇమీడియట్గా కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో ఆ వీడియో చాలా వైరల్ అయిపోయింది. అందరూ కూడా కామెంట్స్ రూపంలో అబ్బాయిని దూషించడం స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చాలా సెన్సిటివ్, చాలా లైట్ హార్టెడ్ అనమాట. అతను ఇలాంటి పాపం ఎప్పుడు చేయడు, ఇన్నోసెంట్ అంట. అటువంటి వ్యక్తి ఇదంతా చూసి తాను చేయలేదని చాలా మంది చెప్తున్నా ఎవరో అర్థం చేసుకోవట్లేదంట. దాంతో చాలా సున్నిత మనస్కుడైన అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరిది బాధ్యత? మనం చూస్తే సోషల్ మీడియాలో కొంతమంది అమ్మాయిలు కేవలం వ్యూస్ కోసం, వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవడం కోసం ఇలాంటి రీల్స్ కానీ, వీడియోస్ కానీ చేస్తున్నారు. అంతేకాదు కేరళలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ కూడా స్టార్ట్ అయింది. ఉమెన్ కమిషన్, మహిళా కమిషన్ ఎలా ఉందో అలానే మెన్కి కూడా ఒక కమిషన్ కావాలి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా అంశాల్లో బాధితులు అవుతున్నారు. మనం చూస్తే రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో కూడా మహిళలు భర్తల్ని చంపేయటం, పెళ్ళైన వెంటనే చంపేయటం, లేదా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని టార్చర్ చేయటం, ప్లాన్ వేసుకుని మరి వాళ్ళని పెళ్ళైన కొద్ది రోజులకే చంపేయటం, ఇలా చాలా చేస్తున్నారు. కాబట్టి మహిళా కమిషన్తో పాటు మెన్ కూడా కమిషన్ ఉండొచ్చు కదా అని చెప్పి చాలా మంది మన రాష్ట్రంలో కూడా అంటారనమాట. అంటే అమ్మాయినా అబ్బాయినా అది జెండర్ న్యూట్రల్గా ఉండాలి. కష్టం ఎవరికి వచ్చినా కష్టమే, బాధ ఎవరికి వచ్చినా కష్టమే, ఎవరిదైనా ప్రాణమే, ఎవరిదైనా సున్నితత్వమే. కాబట్టి కేవలం ఈ రోజుల్లో పట్టణాల్లో ఉండి చదువుకున్న అమ్మాయిలు కూడా అబ్బాయిలకి ఏమాత్రం తీసుకోవట్లేదు అనమాట. ఎప్పుడైనా చట్టాలు అనేవి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ తరపున ఉన్నాయి. ఈ రోజుల పరిస్థితులు చూస్తే అబ్బాయినా అమ్మాయినా ఎవరైనా విక్టిమ్ అవ్వచ్చు. కాబట్టి ఇద్దరికి సరిపడా చట్టాలు ఉండాలి, ఇద్దరికి సరిపడా కమిషన్స్ ఉండాలి, ఇద్దరికి సరిపడా న్యాయస్థానాలు ఉండాలి. సమాజానికి రోల్ మోడల్స్గా ఉండాల్సిన వాళ్ళు, సమాజంలో హితవు చెప్పేవాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు.
చాలా కష్టపడి చదివి పైకొచ్చిన వాళ్ళు వాళ్ళే సమాజంలో వైరల్ అవుతే ఎలా ఉంటుంది, అది కూడా కొన్ని చెడు విషయాల్లో. మనం రీసెంట్గా చూస్తే కర్ణాటక డీజీపీ స్థాయి ఆఫీసర్ కె రామచంద్రరావు గారు, ఆయన కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. అది కూడా చాలా అసభ్యంగా, అశ్లీలంగా. అసలు డీజీపీ స్థాయి అధికారి ఇలా ఆడవాళ్ళతో ఇండల్జ్ అవుతాడా? అది కూడా ఒకళ్ళ ఇద్దరా? ఆ ఫోటోలో, ఆ వీడియోలో చాలా మంది కనిపిస్తున్నారు. ఆయన అది నేను కాదు, కంప్లీట్ గా మార్పుడ్ వీడియోస్ అని చెప్తున్నారు. కానీ కర్ణాటక ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఆర్డర్ జారీ చేసింది. రూల్ నెంబర్ 3 ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1968 ప్రకారం ఆర్డర్ వచ్చిందనమాట. దాని ప్రకారం అన్బికమింగ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్, ప్రభుత్వ అధికారిగా చేయకూడని పని చేయటం, ఎంబరాస్మెంట్ టు ద గవర్నమెంట్, అప్సీనిటీ అని రాశారనమాట ఆయన సస్పెన్షన్ ఆర్డర్ లో. అంటే అప్సీన్ వీడియోస్ అంటే అశ్లీలంగా ఉండే వీడియోస్ కావచ్చు, లేదా ఒక గవర్నమెంట్ సర్వెంట్ చేయకూడని పని చేస్తే కావచ్చు, లేదా ప్రభుత్వానికి తలనొప్పిగా మారటం, ఎంబరాస్మెంట్ అనమాట. అంటే ప్రభుత్వం కూడా ఆయన చేసిన పనికి ప్రభుత్వం కూడా ఆన్సరబుల్ గా ఉండటం, ఇవన్నీ చూసి కర్ణాటక ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ అనేది మనకు తెలుసు గవర్నమెంట్ లో అది రివోకబుల్ అనమాట. అంటే ఎప్పుడైనా ఆయన నేరం చేయలేదని తెలిస్తే, తప్పు చేయలేదని తెలిస్తే ఆ సస్పెన్షన్ ఎత్తేయచ్చు. కానీ ఆ సస్పెన్షన్ అనేది ఏ కండిషన్స్ లో, ఏ సందర్భంగా జరిగిందనేదే ఇప్పుడు చర్చ అనమాట. ముఖ్యంగా ఆయన వీడియోస్ అంతగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనకి చూస్తే కనుక సివిల్ సర్వీసెస్ లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ అనేవి చాలా ఫౌండేషనల్ వాల్యూస్ అని చెప్పుకోవచ్చు. దాని ప్రకారం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ఒక పేపర్ కూడా పెట్టారు 250 మార్కులకి. గత 13 సంవత్సరాలుగా ఆ పేపర్ కూడా సివిల్ సర్వీసెస్ లో ఉందన్నమాట. దానిలో ప్రత్యేకంగా ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలనే దాని మీద కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉంటాయి, సివిల్ సర్వీసెస్ రూల్స్ ఉంటాయి అనమాట. ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్కింగ్ ప్లేసెస్ అనేది పాష్ చట్టం చాలా సీరియస్ గా ఇంప్లిమెంట్ అవుతుంది సివిల్ సర్వీసెస్ లో. దాంతో పాటు విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ గైడ్ లైన్స్ 1997 అంటే ఒక స్త్రీ పనికి వచ్చినప్పుడు, స్త్రీ బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆవిని అసలు ఎవరు వేధించకూడదు, అలాంటివి జరగకూడదు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అశ్లీలమైన పనులు జరిగితే గనక అది ప్రపంచానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఎటువంటి మెసేజ్ వెళ్తుంది అనేది ప్రధానమైన ప్రశ్న అనమాట. ముఖ్యంగా ఫ్యూచర్ సివిల్ సర్వెంట్స్ కూడా చాలా మంది దీని వల్ల ప్రభావితం అవుతారనమాట. ఇక్కడ మనం గమనిస్తే సివిల్ సర్వీసెస్ అనేది చాలా ఉన్నతమైన స్థానం. ప్రజలు సివిల్ సర్వెంట్స్ ని చాలా గొప్పగా చూస్తారు. ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి క్యారెక్టర్ కానీ, బిహేవియర్ కానీ, ప్రవర్తన కానీ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. కానీ డీజీపీ స్థాయి అధికారులు ఇలాంటివి చేస్తే తర్వాత కింద స్థాయి అధికారులు ఎలా ఉంటారనేది కూడా పెద్ద ప్రశ్నే. అందరూ కాకపోయినా కొంతమంది సివిల్ సర్వెంట్స్ లో ఈ ధోరణులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ప్రధానంగా దొరికితే దొంగ, దొరకపోతే దొర అంటుంటాం కదా, అలానే దొరికిన వాళ్ళు దొంగలు అవుతారు. కానీ ఇలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభుత్వ అధికారులుగా.